హాయ్ గాయ్స్, రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో పోలీసులకు కానీ ఒక అమ్మాయిని అయితే కిడ్నాప్ చేశారన్నట్టు న్యూస్ వస్తుందా. వెంటనే వాళ్ళు కానీ ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తారనమాట. డ్రామా యొక్క హీరోయిన్ని కానీ కిడ్నాప్ చేస్తుంటాడు ఈ పోలీసుల యొక్క చీఫ్ దా అన్నమాట, ఆ హీరోయిన్ యొక్క ఫియాన్సే. సో వీడు కానీ ఇప్పుడైతే మర్యాదగా తన్ని వదిలే అన్నట్టు అరుస్తూ ఉంటాడా. ఇటుపక్క హీరోయిన్ కానీ మీ అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వేమి నా యొక్క అన్నవి కావు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. వీడు గాని కోపంతో అసలు ఎవరు అడిగారు నిన్ను నన్ను అన్నగా చూడమనేసి అన్నట్టు చెప్పి నువ్వు నాకే సొంతం అన్నట్టు బెదిరించేసి అక్కడ ఉండే పోలీసుల దగ్గర గానీ ఇదిగో చూడండి మీరందరూ పోలీసులు రూల్స్ ని అయితే బ్రేక్ చేయకూడదు కానీ నేను రూల్స్ ని బ్రేక్ చేయొచ్చు అన్నట్టు చెప్పి హీరోయిన్ ని గానీ అక్కడ నుంచి అయితే హెలికాప్టర్ లో గానీ తీసుకెళ్తా ఉంటాడా. తను ఒకటే అరుస్తా ఉంది నీకేమైనా పిచ్చి పట్టిందారా అనేసి. దానికి వీడు గానీ అవును నాకు పిచ్చే పట్టింది, అందుకే నాకు ఈ సొసైటీ గురించిన ఎలాంటి బాధ్యతను లేదు అన్నట్టు చెప్పి ఇదిగో చూడు ఇకపైన మనం ఇద్దరం గానీ సచ్చినా బతికినా గానీ కలిసే ఉండాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ ని గానీ ఫోర్స్ చేసి కిస్ చేస్తాడనమాట. అంటే 1 month కి ముందు ఏం జరిగిందనేసి చూపిస్తారు. హీరో అయితే ఒక చాలా పెద్ద గ్యాంగ్ లీడర్, వీళ్ళ అమ్మ అయితే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నని గానీ పెళ్లి చేసుకోబోతుందంట. అందుకనేసి హీరోయిన్ యొక్క ఫోటోని గానీ హీరో దగ్గర అయితే ఇచ్చి త్వరగా అమ్మాయిని గానీ కనిపెట్టి ఇంటికి తీసుకొని రా అన్నట్టు చెప్తుందా. అంటే హీరో గానీ ఆలోచిస్తాడనమాట. 5 సంవత్సరాలకు ముందు హీరోయిన్ దా వీడిని గానీ పోలీసుల దగ్గర అయితే పట్టించి జైలుకి గానీ పంపించి ఉంటుంది. హీరోయిన్ నేమ్ అయితే క్లారా. సో వీడు గానీ వెల్కమ్ టు మై హెల్త్ క్లారా అన్నట్టు చెప్తా ఉంటాడా. ఇటుపక్క హీరోయిన్ చూపిస్తారు. తను కానీ ఒక చెట్టు కింద అయితే వచ్చి కూర్చోండి. ఈ రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మకి అయితే బర్త్డే అంట, కానీ ఆమె అయితే ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే చెట్టుతో వీళ్ళకైతే ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీస్ గానీ ఉందంట. సో తనైతే వాళ్ళ అమ్మ కోసం ఈ చెట్టు కింద కేక్ ని గానీ కట్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుందా. అదే టైంలో వాళ్ళ నాన్న గానీ కాల్ చేసి ఈ రోజు నాకు పెళ్లి కానీ నువ్వు ఇంట్లో కాకుండా ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ గానీ నాన్న ఈ రోజు అమ్మకి బర్త్డే, ఆ విషయం గానీ మీకు తెలియకుండా పెళ్లి చేసుకుంటా ఉండారా అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేసి తను గానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. సడన్ గా అక్కడికి అయితే ఓ 4-5 మంది రౌడీలు గానీ వచ్చి హీరోయిన్ అయితే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారనమాట. ఈ అమ్మాయి వల్ల మనకైతే చాలా డబ్బులు వస్తుంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారా. అంత లోపల అక్కడికైతే హీరో గానీ వచ్చేస్తాడనమాట. నువ్వేందిరా మధ్యలో అనేసి వాళ్ళు గానీ కొట్టడానికి అయితే వస్తారు. కానీ హీరోనే ఆల్రెడీ చాలా పెద్ద గ్యాంగ్ లీడర్ కదా. వీడు గానీ అక్కడ ఉండే వాళ్ళందరినీ గానీ కొట్టిపడేసి హీరోయిన్ చేతిని వేరే తాడుతో అయితే కట్టిపడేసి ఉంటారా. దాన్ని గానీ ఇప్పుడు వీడు అయితే వచ్చి తీస్తాడనమాట. హీరోయిన్ గానీ థ్యాంక్స్ అన్నట్టు చెప్తుంది. వీడిని ఎవరనేసి తెలియనట్టుగా మాట్లాడుతుంది. కానీ హీరో అయితే అంత లోపలే నన్ను మర్చిపోయినావా ఏంటి మిస్ క్లారా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కళ్ళల్లో చావు భయం కనపడతా ఉంటుంది. హీరోయిన్ గానీ సరే వీళ్ళనైతే నేను కానీ పోలీసుల దగ్గర పట్టిస్తాను అన్నట్టు కాల్ చేయడానికి పోతుంది. కానీ హీరో అయితే ఫోన్ని లాక్కునేసి ఎలాగా నన్ను పోలీసుల దగ్గర పట్టించావే అలాగా అన్నట్టు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. 5 సంవత్సరాలకు ముందు ఆ టైంలో హీరో స్మగ్లర్ గా ఉన్నట్టుంది. అందువల్లే హీరోయిన్ కానీ వీటిని అయితే పోలీసుల దగ్గర పట్టించినట్టుంది. ఇప్పుడు అదంతా కానీ గుర్తొచ్చేసరికి మీరు తప్పుగా అనుకునేసి నాతో కానీ మాట్లాడుతూ ఉండారు, మీరు అనుకునే అమ్మాయి నేను కాదు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నిజంగానా అలాంటప్పుడు నువ్వెందుకు భయపడతా ఉండవు అన్నట్టు అడుగుతాడా. చేచా నేనెందుకు భయపడతాను అలాగంతా ఏమీ లేదు, మీరు కానీ నాకు హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ వదిలిచేది చాలరా స్వామి అన్నట్టు అక్కడ నుంచి కానీ కింద పడి మరీ పరుగులు తీసుకుంటూ ఇంటికైతే వస్తుందన్నమాట. వాళ్ళ నాన్న గానీ తన అవతారాన్ని అయితే చూసేసి ఏంది ఇలా వచ్చుండవు ఏమైంది నీకు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ గానీ నాన్న అసలు ఏం జరిగిందో తెలుసా అనేసి చెప్పడానికి అయితే వస్తుంది. అంత లోపల హీరో గానీ స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే నా బంగారు చెల్లెళ్ళు అన్నట్టు పిలుస్తూ వస్తాడా. హీరోయిన్ అయితే షాకింగ్ లో ఉంది. వాళ్ళ నాన్న గానీ ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకోబోతాడు కదా, ఆమె యొక్క కొడుకు హీరో, ఇక పై నుంచి వీళ్ళు గానీ మన ఇంట్లోదా ఉండబోతారు, ఇతను నీ యొక్క అన్న అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తారా. హీరోయిన్ గానీ ఆ నాన్న నీకు వాడి గురించి అసలు తెలియదు, వీడైతే ఒక చాలా పెద్ద స్మగ్లర్, 5 సంవత్సరాలకు ముందు జైలుకంతా వెళ్ళాడు అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్న గానీ ఆ విషయం నాకు ఆల్రెడీ తెలుసు, వాడైతే 5 సంవత్సరాలకు ముందు జైలుకు వెళ్ళినా 2 సంవత్సరాలు అయితే పనిష్మెంట్ లో ఉండి రిటర్న్ వచ్చేసాడు, ఇప్పుడు వాడు మంచివాడిలా ఉంటున్నాడు అన్నట్టు చెప్తాడా. వాళ్ళ అమ్మ గానీ అవునమ్మా వాడైతే ఇప్పుడు మారిపోయాడు, వాడు నీకు ఏదైనా ట్రబుల్ చేస్తుంటే దానికైతే సారీ, అదేవిధంగా ఈరోజు మీ అమ్మకి బర్త్డే అనేసి నాకు తెలియదు, సో బర్త్డే అని తెలిసేసరికి మా యొక్క పెళ్లిని కానీ మేమైతే క్యాన్సిల్ చేసుకున్నాం అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అవునవును ఇంతకు ముందు నేను నీతో ఏదైనా తప్పు చేస్తున్నా కానీ దానికైతే నన్ను కానీ క్షమించు, ఇకపైన నేను అలాగంతా నడుచుకోను, నాకు కానీ ఒక ఛాన్స్ ఇచ్చి చూడేమి అంటాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడరా నీ యొక్క యాక్టింగ్కే పడిపోవడానికి నేనేమి మా నాన్నలా కాదు, అయినా నీలాంటి వాడిని నేను ఎప్పటికీ నమ్మను అన్నట్టు అరుస్తుందా. హీరో కానీ పర్వాలేదు నువ్వు కానీ కొంచెం టైం అయితే తీసుకో, అప్పుడు దాన్ని నీకు కానీ నా మీద అయితే నమ్మకం వస్తుంది అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడా. కానీ హీరోయిన్ అయితే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు, నిన్ను కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చూపిస్తాను అన్నట్టు చెప్పి వాడి యొక్క బ్యాగ్ని అయితే వచ్చి
చెక్ చేస్తా ఉందన్నమాట. హీరో గాని పక్కన అయితే వచ్చి ఏం వెతుకుతా ఉండవంటాడా, తను ఫుల్ గా భయపడిపోయింది. హీరో గాని తనకైతే దగ్గరగా వచ్చి యాక్చువల్ గా నేనైతే నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చుండాను ఇదిగో అన్నట్టు చెప్పి వీడైతే జైల్లో ఉన్నప్పుడు ఫోటో తీసుంటారు కదా దాన్ని గాని చూపిస్తాడనమాట. హీరోయిన్ గాని భయపడుతూ ఇదిగో చూడరా దీనికి కారణం నువ్వు నేను కాదు అన్నట్టు అరుస్తుందా. కానీ హీరో అయితే ఎలా 5 సంవత్సరాలకు ముందు నువ్వే వచ్చి నన్ను గాని పోలీసుల దగ్గర తగిలించి జైల్లో పెట్టావు కానీ దానికి కారణం నేనంటావా అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ గాని నువ్వుదా చట్టానికి విరుద్ధంగా నడుచుకున్నావు సో దాని వల్ల వచ్చే పరిణామాలని గాని నువ్వుదా ఫేస్ చేయాలి అన్నట్టు చెప్తుందా. హీరో గాని ఇదిగో చూడు నువ్వు నాతో ఎంత మంచిగా నడుచుకుంటే నీకు అంత మంచిది లేదనుకో వేరేలా ఉంటుంది అన్నట్టు చెప్తా అంటాడా. అంత లోపలే హీరోయిన్ గాని హీరో యొక్క బెల్ట్ అయితే తీసేసి ఎలాగా ఇంత మంచిగా నడుచుకోమంటావా అన్నట్టు వాడిని సెడ్యూస్ చేసేటట్టు మాట్లాడుతుందా. హీరో గాని తన యొక్క పీకనంతా వేరే కొరకుతా ఉంటాడనమాట. ఈ గ్యాప్ లో హీరోయిన్ గాని వాడి చేతిని అయితే బెల్ట్ తో కట్టేసి టాటా బై బై చెప్పేసి అక్కడి నుంచి గాని పారిపోతుందా. కానీ హీరో అయితే వెంటనే దాన్ని గాని రిమూవ్ చేసేస్తాడు. కాకపోతే హీరోయిన్ ని చూసేటప్పుడు వీడికి గాని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్నట్టుగా చెప్తా ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మకి కాలిగ్రఫీ అంటే బాగా నచ్చుతుందంట. సో హీరో వాళ్ళ అమ్మ గాని వాళ్ళ అమ్మకి నచ్చినటువంటి దాన్ని అయితే ఫోటో ఫ్రేమ్ లా చేసి హీరోయిన్ దగ్గర గాని గిఫ్ట్ గా అయితే తీసుకొచ్చి ఇస్తారు. హీరోయిన్ గాని దాన్ని అయితే తీసుకుంటుందా. ఇదిగో చూడమ్మా నా కొడుకు అయితే ఏదో నీతో గాని గొడవ పెట్టుకుంటాడు అనేది నాకు బాగా తెలుస్తా ఉంది వాడిని గాని క్షమించి వదిలేయి మనం అందరం గాని ఒకే ఫ్యామిలీ కదా అన్నట్టు చెప్తుందా. అవును హీరో ఇప్పుడు ఏం చేస్తా ఉంటాడు అంటే అన్నట్టు హీరోయిన్ గాని హీరో వాళ్ళ అమ్మతో అడుగుతుందా. దానికి ఆమె గాని వాడైతే ఇప్పుడు ఒక బాస్ దగ్గర అయితే డ్రైవర్ గా వర్క్ చేస్తూ బాడీ గార్డ్ గా గాని ఉంటున్నాడు అన్నట్టు చెప్తారనమాట. అంత లోపలే అక్కడికి హీరో గాని వచ్చి అమ్మ మిమ్మల్ని అయితే అదే హీరోయిన్ వాళ్ళ నాన్న పిలుస్తా ఉండారు అన్నట్టు చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేసి హీరోయిన్ దగ్గరకు గాని వస్తాడనమాట. నువ్వు నా గురించి ఏదైనా తెలుసుకోవాలంటే నా దగ్గర అడగొచ్చు కదా మా అమ్మ దగ్గర ఎందుకు అడుగుతా ఉండవు అనేసి. నాకు నీ దగ్గర అడిగితే నిజం రాదు అందుకే నేను కానీ మీ అమ్మ దగ్గర అడిగాను అయినా ఆమె కానీ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనేసి నాకు కన్ఫామ్గా తెలియదు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా. కానీ హీరో అయితే హీరోయిన్ కానీ లాక్ చేసి తనని కానీ భయపెట్టేలా చేస్తూ ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే కత్తి తీసి వాడి పీక మీద పెట్టేసింది అనమాట. ఏంది ఈ కత్తి అయితే నన్ను ఆపేస్తుందా అన్నట్టు వీడైతే హీరోయిన్ కి క్లోజ్ గా వెళ్తా ఉంటాడు. కానీ వెనక సైడ్ నుంచి ఫియాన్సే వచ్చి కానీ ఈ గన్ అయితే నేను ఆపుతుంది కదా అన్నట్టు చెప్పి హీరోని కానీ ఇటు పక్కకి అయితే తిరగమంటాడా. ఇప్పుడు హీరోని వీడు చూసి ఫుల్ షాక్ అయిపోతా ఉన్నాడు. యాక్చువల్ గా ఇద్దరు కలిసిదా పోలీస్ అకాడమీలో అయితే ట్రైనింగ్ అంతా తీసుకుంటారు. కాకపోతే వీడు పోలీస్ అయిపోయాడు కానీ హీరో ఇలా ఉంటున్నాడు కదా ఇతను నువ్వు అన్నట్టు వీడు షాకింగ్ తో అడుగుతాడా. హీరోయిన్ గానీ మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా అంటుంది. మేమిద్దరం ఒకే పోలీస్ అకాడమీలో చదువుకున్నాం అన్నట్టు ఆ ఫియాన్సే వాడు కానీ చెప్తాడా. ఇప్పుడు హీరో గానీ సరే నేనే కదా నీ బ్రదరు ఆ విషయాన్ని కానీ వీడితో అయితే ఇంట్రడ్యూస్ చెయ్యి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ గానీ ఇదిగో చేస్తాను అన్నట్టు చెప్పి వెళ్ళి వాడు అదే ఫియాన్సే చేయి పట్టుకునేసి వీడే నా యొక్క ఫియాన్సే అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో దగ్గర ఈ ఫియాన్సే వాడు కానీ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్ గా నువ్వు అయితే సడన్ గా ఎవరికి కనపడకుండా పోయావు నువ్వు పోలీస్ అకాడమీలో అయితే ఎంత టాలెంట్ గా ఉన్నావు ఈ పాటికి నువ్వు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి కానీ ఇప్పుడు ఏంది నువ్వు ఇలా ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడా. దానికి హీరో గానీ ఇదిగో చూడు ఒక కాయిన్ని పైకి విసిరినప్పుడు హెడ్ వస్తుందా టైల్స్ వస్తుందా అనేసి కింద పడేంత వరకు ఎవరికి తెలియదు. ఆ విధంగానే మన అందరి జీవితం గానీ సో నేను గానీ ఆ విధంగానే పోలీస్ అవ్వలేదు అన్నట్టు చెప్తాడా. దానికి వీడు గానీ కాకపోతే మనం ట్రైనింగ్ పీరియడ్ లో చాలా కష్టపడ్డాం కదా అన్నట్టు చెప్తాడు. ఇదిగో చూడు ప్రతి ఒక్కరికి వేరే వేరే అంబిషన్ అయితే ఉంటుంది సో మన ఇద్దరి దారి కానీ ఒకటి కాదు అన్నట్టు చెప్పేసి హీరో అయితే అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఫియాన్సే వాడు కానీ హీరోయిన్ తో వెళ్ళి రేపు వెడ్డింగ్ హాల్ ని చూడడం కోసం పిలవడానికి వచ్చుంటాడా. హీరోయిన్ కానీ ఇప్పుడైతే స్నానం చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలో అక్కడికి హీరో గానీ వచ్చి పిలుస్తూ ఉంటాడనమాట. సడన్ గా హీరోయిన్ కానీ రే నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉండవు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు అరుస్తుందా. హీరో గానీ నేను నీతో మాట్లాడాలి అన్నట్టు చెప్తా ఉంటాడనమాట. వెంటనే హీరోయిన్ కానీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకునేసి బయటికి అయితే వస్తుంది. అదే టైంలో అయితే అక్కడికి ఫియాన్సే వాడు కానీ పేరు పెట్టి పిలుస్తూ లోపలికి వస్తాడా. వెంటనే హీరోయిన్ కానీ ఆ డోర్ని అయితే లాక్ చేసేస్తుంది అనమాట. వాడు కానీ ఏం చేస్తా ఉండవు లోపల అంటాడా. నేను స్నానం చేస్తా ఉంటాను ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు చెప్తా ఉంటుంది. ఇటుపక్క హీరో కానీ కావాలనేసి ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తాను చూడు అన్నట్టు హీరోయిన్ వేరే బెదిరిస్తూ ఉంటాడు. వీడు కానీ పెళ్లి గురించి నేను కానీ నీతో మాట్లాడాలి అన్నట్టు చెప్తా ఉంటాడా. కాకపోతే హీరో నువ్వేంది పెళ్లి విషయాన్ని నాతోనే చెప్పలేదు అన్నట్టు చెప్తా ఉంటాడా. అయినా నేనెందుకు నీతో చెప్పాలి అన్నట్టు చెప్తా ఉంటుంది.
ఉంటుందా. వెంటనే వీడు కానీ హీరోయిన్ ని గోడకైతే అతికించి లాక్ చేస్తాడా. బయట ఉండేవాడు కానీ ఏమైంది నీకు అంటా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ నా కాళ్ళు జస్ట్ బెనుకుండది, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు, ఏదైనా కానీ రేపు మాట్లాడుకుంటామన్నట్టు చెప్పి వాడిని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే వదిలేస్తాడనమాట. ఇకపైన నువ్వు నాతో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాడు కానీ వెళ్ళిపోయాడు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఎవరు చెప్పారు నేను నీతో యాక్టింగ్ చేస్తా ఉండాను అనేసి. యాక్చువల్గా నేను నీతో రివెంజ్ కోసం ఇదంతా చేస్తా ఉండాను, నా యొక్క రివెంజ్ అయ్యేంత వరకు నువ్వు కానీ నాతో మాత్రమే ఉండాలి, నువ్వు నాకు మాత్రమే సొంతం అన్నట్టు హీరోయిన్ ని బెదిరించేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ ఆ ఫియాన్సే వాడితో పాటు వెడ్డింగ్ హాల్ ని బుక్ చేయడానికి అయితే వచ్చుంటారనమాట. అక్కడ ఉండే మేనేజర్ గాని వచ్చి నెక్స్ట్ 3 years కి అయితే ఇక్కడ ఉండే వెడ్డింగ్ హాల్ అంతా కానీ బుక్ అయిపోయింది అన్నట్టు చెప్తాడా. హీరో కానీ అక్కడికి అయితే వచ్చుంటాడనమాట. వీళ్ళకి బాగా తెలుస్తా ఉంది హీరోదా ఈ విధంగా చేస్తా ఉంటాడు అనేసి. అవును, హీరోదా దీన్నంతా కానీ బుక్ చేస్తుంటాడనమాట. ఇప్పుడు అసిస్టెంట్ తో కానీ ఆ ఫియాన్సే వాడు చూడు ఊరికే ఉంటున్నాడు, వాడికి కానీ కొంచెం వర్క్ ఇచ్చి ఇక్కడ నుంచి అయితే పంపి అన్నట్టు చెప్తాడా. వాడు కానీ ఎవరికో కాల్ చేస్తాడనమాట. ఈ ఫియాన్సే వాడు కానీ ఇది కాకపోతే ఏమి పక్కన వెళ్ళి మనం కానీ వేరే హాల్ ని బుక్ చేద్దాం అన్నట్టు చెప్తా ఉంటాడా. మేనేజర్ కానీ లేదు బాస్ ఇక్కడ ఉండే హాల్ మొత్తం కానీ బుక్ అయిపోయింది అన్నట్టు చెప్తాడనమాట. వీడికి వేరే కాల్ వస్తా ఉంది. ఆ టైంలో అయితే స్టేషన్ నుంచి కానీ కాల్ వస్తుందన్నమాట. సో నేను కానీ అర్జెంటుగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి, ఆ తర్వాత మనం కానీ దీని గురించి డిస్కషన్ చేసుకుంటాం అన్నట్టు హీరోయిన్ తో చెప్పేసి వాడు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ టైంలో అక్కడికి క్షియా అనే అమ్మాయి కానీ వచ్చి హీరో పక్కన అయితే కూర్చుంటుందన్నమాట. ఆ అమ్మాయి హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు హీరోయిన్ కానీ అనుకుంటుంది. ఇందాక నువ్వు కానీ నాతో రివెంజ్ తీసుకోవాలనేసి నన్ను ఏడిపించావు కదా, ఆ విధంగానే నేను నిన్ను ఇప్పుడు చేస్తాను చూడరా అనేసి హీరో దగ్గరికి కానీ వచ్చి ఆ అమ్మాయితో యాక్చువల్గా హీరోను నేను కానీ ఒకే ఇంట్లో అయితే కలిసే ఉంటున్నాము అన్నట్టు చెప్పి హీరో తాగేసి పెట్టుంటాడు కదా, ఆ కాఫీ కప్పునైతే తీసి తను తాగుతుందా. హీరో కానీ ఎందుకు ఆపేసావు, అటే కంటిన్యూ చెయ్యి, నీ యొక్క స్టోరీని వినడానికి చాలా బాగుంది, నిజానికి నువ్వైతే తప్పుగా అనుకోండావు, తనేమి నా గర్ల్ ఫ్రెండే కాదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి అయితే వరవే పోయినట్టు అయిపోయిందనమాట. అంతలోపల అక్కడికైతే హోటల్ మేనేజర్ గాని వచ్చి హీరో దగ్గర అయితే ఒక ప్రీమియం గోల్డ్ కార్డు కానీ ఇస్తాడనమాట. అంతలోపల హీరోయిన్ కానీ దాన్ని అయితే లాక్కునేసి మా పెళ్లికి నువ్వు కానీ దీన్ని గిఫ్ట్ గా ఇచ్చావు అనుకుంటాను, వస్తాను అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ వస్తా ఉంటుందా. కానీ హీరోయిన్ అయితే తన కార్ కీస్ ని కానీ అక్కడే వదిలేసి వచ్చినట్టుంది. ఇప్పుడు బ్యాగ్ లో వెతుకుతా ఉంటుందా. అంతలోపలే అక్కడికి హీరో గాని వచ్చి దాన్ని అయితే ఇచ్చేసి హీరోయిన్ ని కానీ లాక్ చేసి, అయినా నువ్వు ఇక్కడ వెడ్డింగ్ హాల్ ని బుక్ చేయడానికి వచ్చావా, నేను గనక తలుచుకున్నాను అనుకో ఇంకో 3 months లో నీ యొక్క ఎంగేజ్మెంట్ నే క్యాన్సిల్ చేస్తాను అంటాడా. హీరోయిన్ గాని కావాలంటే మనం ఒక బెట్టింగ్ పెట్టుకుంటామా, నేను గనక పెళ్లి చేసుకునేసి ఇందులో గెలిచాను అనుకో ఆ తర్వాత నువ్వు నా ఫ్యామిలీ నుంచి కంప్లీట్ గా బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ ఒకవేళ నేను గెలిచాను అనుకో నువ్వు నా కాళ్ళు పట్టుకునేసి ఏడుస్తూ బతిమలాడాలి, నేను కానీ నిన్ను వదిలేయాలని అన్నట్టు చెప్పి ఇద్దరు కానీ ఇంటికి అయితే వచ్చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ హీరోని అయితే పిలిపించి ఇప్పుడైతే హీరో కానీ ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తా ఉంటాడంట, అది కానీ చాలా బాగుంది, నువ్వు కానీ త్వరగానే నా కంపెనీలో కానీ వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా అన్నట్టు చెప్తా ఉంటాడా. దీన్నంతా విన్న హీరోయిన్ కానీ నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వచ్చి ఇదిగో చూడండి నాన్న, మన కంపెనీలో వచ్చి వర్క్ చేయాలంటే వాళ్ళకంటూ కొంచెం అర్హత ఉండాలి, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించారంటే బిజినెస్ సీక్రెట్ అంతా కానీ బయటికి వెళ్ళిపోతుంది అంటుందా. వాళ్ళ నాన్న కానీ అలా ఎందుకురా చెప్తా ఉండవు, హీరో కానీ మన ఫ్యామిలీనే కదా అంటాడా. మీకు తెలియదు నాన్న, బిజినెస్ గురించి చదివిన నాకుదా ఇదంతా కానీ తెలుసు అన్నట్టు చెప్తుంది. వాళ్ళ నాన్న కానీ ఏదో చెప్పడానికి వస్తాడా, అంత లోపలే ఫోన్ కాల్ వచ్చిందనేసి అక్కడ నుంచి వెళ్తాడనమాట. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న చెవులో వినపడేటట్టు నేను ఇందాక మీతో కానీ కొంచెం రూడ్గా మాట్లాడాను కదా, దానికి కానీ సారీ అడిగే విధంగా టీ ఇస్తాను అన్నట్టు చెప్పి హీరోకి దగ్గరగా వస్తుందా. వీడు కానీ తనైతే లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడా. హీరోయిన్ కానీ వీడైతే వాళ్ళ యొక్క కంపెనీని కొట్టేయడానికి దా వచ్చుండాడు అనేసి వాడి చెవులో కానీ నువ్వు అసలు ఎందుకు మా ఫ్యామిలీకి క్లోజ్ అవుతా ఉండవు అన్నది మొత్తం కానీ నాకు తెలుసు అన్నట్టు చెప్తా ఉంటాడు. వీడు కానీ తన చెవును అయితే బాగా కొరికి పెట్టేస్తా ఉంటాడు అనమాట. ఆ టైంలో వాళ్ళ నాన్న కానీ కాల్ మాట్లాడేసి తిరుగుతాడా. వెంటనే వీడు కానీ హీరోయిన్ అయితే వదిలేసి అయినా మీ టీ అయితే చాలా బాగా ఉంది అన్నట్టు చెప్పి అటు ఇద్దరు కానీ సమాలించేస్తారనమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ నిద్రపోతా ఉంటుందా. తన కలలో కానీ హీరో అయితే తనని గన్ను పెట్టి బెదిరించింది, ఇంకా తనతో అయితే కొంచెం రూడ్గా నడుచుకో ఉంటాడు కదా, అదంతా కానీ గుర్తొస్తుంది. సో హీరోయిన్ కానీ వెంటనే మెలకువలోకి అయితే వచ్చేసింది, తను ఫుల్ భయంతో ఉందన్నమాట. అంటే బయటికి కానీ వచ్చి చూస్తుందా. ఆ మిడ్ నైట్లో హీరో కానీ కార్లో అయితే బయటికి వెళ్తా ఉంటాడు. ఇంత నైట్లో వెళ్తా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో తప్పు పని చేస్తూ ఉన్నాడు, మనం కానీ ఎవిడెన్స్ అయితే సేకరించాలి అనుకునేసి వెనకాలే హీరోయిన్ కానీ వాడిని ఫాలో చేస్తూ వస్తుందన్నమాట. దీన్ని అయితే హీరో కానీ చూసేశాడు. వెంటనే వీడు కానీ హీరోయిన్ అయితే డిస్ట్రాక్ట్ చేసేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తూ ఉండవు, నాతో అడిగితే నేనే నిన్ను కానీ నా ప్లేస్కి పిలుచుకెళ్తాను కదా అన్నట్టు చెప్పి ఒక బార్ లాంటి ప్లేస్కి అయితే పిలుచుకొస్తాడనమాట. హీరోయిన్ కానీ సేఫ్టీ కోసం మొత్తాన్ని కానీ రికార్డు చేసుకుంటూదా వస్తుంది. లోపలైతే ఒక అతన్ని
ఫోన్ని కానీ లాక్ చేసి పెట్టుండారనమాట. వీడు కానీ ఏదో ఒక ప్రోడక్ట్ని హీరో వాళ్ళకైతే డెలివరీ చేయాలంట. ఆ లొకేషన్ అయితే వీడు కరెక్ట్గానే చెప్పడం లేదు. సో హీరో కానీ మర్యాదగా చెప్పు అంటా ఉంటాడా. దానికి వీడు కానీ నేను చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు, కాబట్టి నేను నీ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఇదే ఆప్షన్ అన్నట్టు చెప్పి హీరోయిన్ పీక మీద కానీ కత్తి పెట్టేస్తాడు. ఇదిగో చూడు, నన్ను ఇక్కడ నుంచి ప్రాణాలతో పంపిస్తే అప్పుడు కావాలంటే నేను కానీ ఆ లొకేషన్ని చెప్తాను అంటా ఉంటాడా. కానీ హీరో అయితే ఏంది నువ్వు ఒక అమ్మాయిని పెట్టి నన్ను కానీ బెదిరించేద్దాం అనుకుంటా ఉండవా ఏంటి అన్నట్టు మాట్లాడుతూ అక్కడ ఉండే బాల్ తీసి వీడి మీదే కొట్టేస్తాడు. అంతే వాడు పడిపోతాడా. గార్డ్స్ కానీ వచ్చి పట్టుకుంటారు. సో ఇప్పుడు హీరో కానీ వాడిని అయితే బాగా కొట్టి పడేస్తూ ఉంటాడా. వెంటనే వీడు కానీ ఆ లొకేషన్ అయితే చెప్పేస్తాడు. సో హీరో కానీ వాడిని చంపకుండానే అక్కడ నుంచి పంపించేస్తాడా. హీరోయిన్కే షాకింగ్గా ఉంది. ఇలాంటి వాళ్ళని హీరో అయితే చంపేస్తాడు అనేసిదా హీరోయిన్ విని ఉంటుంది. ఒకవేళ వీడు మంచివాడై ఉంటాడో అందుకే ఇప్పుడు వీడిని కానీ ప్రాణాలతో పంపించాడో ఏమో అన్నట్టు హీరోయిన్కి అయితే హీరో మీద లైట్గా సాఫ్ట్ కార్నర్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ ఇద్దరు కానీ ఇంటికి అయితే వచ్చుంటారా. ఇప్పుడు హీరోయిన్ కానీ జరిగిందంతా వాళ్ళ నాన్నతో చెప్పాలనేసి పిలుస్తుంది. కానీ హీరో అయితే సారీ మీ నాన్న మా అమ్మ ఆల్రెడీ హనీమూన్కి వెళ్ళిపోయారు అన్నట్టు చెప్తాడా. సరే అనేసి ఫోన్ చేయడానికి పోతుంది. ఫోన్ని కానీ లాక్కునేసి వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్లేన్లో ఉంటారు. సో అక్కడ సిగ్నల్ ఉండదు అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ లాక్ చేస్తాడనమాట. హీరోయిన్ని వాడు కత్తి పెట్టుంటాడు కదా పీక మీద, ఆ గాయాన్ని కానీ హీరో అయితే లైట్గా వదులుతాడా. లోపల హీరోయిన్కి ఏమేమో అయిపోయిందనమాట. వెంటనే హీరోని కానీ అవతలకి అయితే తోసేసి తన రూమ్కి కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు అయితే హీరోయిన్ ఇదే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. కానీ హీరో గురించి మంచి కదా ఆలోచిస్తూ ఉందనమాట. చేచే నేను ఎందుకు దీన్నంతా ఆలోచిస్తూ ఉన్నాను, అయినా నా ఫోన్ వాడి దగ్గరే ఉంది, వెంటనే వెళ్ళి దాన్ని తీసుకోవాలి అన్నట్టు చెప్తూ హీరోయిన్ కానీ అక్కడ నుంచి హీరోని చూడడానికి వస్తుందా. కింద అయితే హీరో కానీ హీరోయిన్ వాళ్ళ కంపెనీ గురించిదా అసిస్టెంట్తో కానీ మాట్లాడుతూ ఉంటాడనమాట. దీన్నంతా విన్న హీరోయిన్ కానీ జరిగిందంతా ఆలోచించి హీరో గురించి కానీ తప్పుగా అనుకుంటుందనమాట. వాడు కానీ మన కంపెనీని కొట్టేయడానికి వచ్చాడు అనుకునేసి నేరుగా హీరో దగ్గర కానీ వచ్చి ఇదిగో చూడు నువ్వు నాతో రివెంజ్ కోసం ఎందుకు మా కంపెనీని మధ్యలో లాగుతా ఉండవు అన్నట్టు అరుస్తుందా. నువ్వు అనుకునేటంతా ఏమీ లేదు అన్నట్టు హీరో చెప్తాడు. నాకు బాగా తెలుసు 5 సంవత్సరాలకు ముందు నేను నిన్ను పోలీసుల దగ్గర పట్టించానన్న ఒక్క రీజన్ వల్ల ఇప్పుడు నువ్వు కానీ వచ్చి మా నాన్నని తన కంపెనీని కానీ పగ తీర్చుకోవాలనుకుంటా ఉండవు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నువ్వు అనుకునేటంతా ఏమీ లేదు, నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ ఆగకుండా నాకు బాగా తెలుసురా, నువ్వు మీ అమ్మ ఇద్దరు కానీ కలిసిదా ప్లాన్ చేసి ఇప్పుడు మా ఇంట్లోకి అయితే వచ్చి మా కంపెనీని కానీ కొట్టేయాలనేసి చూస్తూ ఉండారా అన్నట్టు అరుస్తుందా. హీరోకి కోపం వచ్చేసిందనమాట. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు అనుకునేటంతా ఏమీ లేదు అనేసి, మధ్యలో మా అమ్మని ఎందుకు లాగుతా ఉండవు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ నీకు నీ ఫ్యామిలీ ముఖ్యం అంటే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు ఇదంతా నాకు అవసరమే లేదు, నేను తలుచుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో మీ యొక్క నాన్న మీ కంపెనీ నీ ఫ్యామిలీ మొత్తాన్ని కానీ నాశనం చేసేయగలను అంటా ఉంటాడా. హీరోయిన్ కోపంతో వాడి యొక్క షర్ట్ బట్టి లాగుతుందనమాట. అందులో అయితే వాడి యొక్క చైన్ కానీ వచ్చి కింద అయితే పడిపోతుంది. హీరోకి పిచ్చ కోపం వచ్చేసిందనమాట. అయినప్పటికీ హీరోయిన్ మీద దాన్ని చూపించకుండా తన చేతిని తీసి గోడకేసి గుద్దేసి కాసేపు అయితే హీరోయిన్ తల మీద వీడి తలని కానీ పెట్టి కొంచెం కామ్ అయ్యి అక్కడ నుంచి కోపంతోనే వెళ్తాడా. ఆ తర్వాత హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి చెప్తాడనమాట యాక్చువల్గా ఈ చైన్ అయితే హీరో వాళ్ళ నాన్నదే అనేసి. సో హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేసి హీరో కోసం అయితే సారీ అన్నట్టు ఒక లెటర్ని ఇంకా ఆ చైన్ని కానీ రిపేర్ చేసి తీసుకొచ్చి పెడుతుంది. హీరో కానీ దాన్ని అయితే తీసుకుంటాడనమాట. ఆ నెక్స్ట్ అయితే ఇప్పుడు హీరోయిన్ కానీ హీరో దగ్గర నుంచి అయితే ఆ ఫోన్ని తీసుకుంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే తను తీసి ఉంటుంది కదా వీడియో, దాన్ని అంతా కానీ హీరో అయితే డిలీట్ చేసి పెట్టుంటాడనమాట. దీన్ని చూసేసరికి హీరోయిన్ టెన్షన్ అవుతుందా. ఈ ఫియాన్సే వాడు కానీ హీరో అయితే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయి ఉంటాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఆ టైం నీకు వాడికి మధ్య ఎంత జరిగింది అన్నట్టు అడుగుతుంది. అప్పుడుదా వీడు కానీ చెప్తాడు మేమిద్దరం కానీ ఒకే పోలీస్ అకాడమీలో ఒకే బ్యాచ్లోదా ఉన్నాము. హీరో అయితే చాలా టాలెంట్ అయిన వాడు. మేమిద్దరం కానీ అందులో నుంచి బయట వచ్చేటప్పుడు మేమిద్దరం కానీ చాలా పెద్ద పోలీస్ అవ్వాలనుకున్నాము. కానీ హీరో ఇలా అవుతాడనేసి నేను అసలు అనుకోలేదు అన్నట్టు చెప్తా అంటాడా. సరే ఎందుకు నన్ను పిలిచావు అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. మనమిద్దరం కానీ వెళ్ళి వెడ్డింగ్ డ్రెస్ అయితే చూడాలి అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడు నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా నాకైతే ఈ ఎంగేజ్మెంట్లో అసలు ఇష్టమే లేదు. మనమిద్దరం కానీ దీన్ని ఇక్కడికే స్టాప్ చేద్దాం అన్నట్టు చెప్తుందా. వీడు కానీ సరే నాకు బాగానే అర్థమవుతుంది, కానీ హీరో వేరే నిన్ను టార్చర్ చేస్తూ ఉన్నాడు కదా, వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి కావాలంటే మనమిద్దరం కానీ జస్ట్ ఫేక్ మ్యారేజ్గా యాక్టింగ్ చేద్దామా అంటాడా. హీరోయిన్ కానీ ఇది మంచి ఐడియాగా అనిపిస్తుంది. ఓకే అన్నట్టు చెప్తుంది. హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్ చూడడానికి వెళ్తా ఉందన్న విషయం హీరోకి తెలిసిపోతుంది అనమాట. ఈ రోజే అక్షయ అమ్మాయికి వేరే బర్త్డే, సో తను కానీ నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వవా అన్నట్టు అడుగుంటుందా. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్పి అదే
వెడ్డింగ్ డ్రెస్ కొనే చోటికి అయితే ఆ అమ్మాయిని కానీ పిలుచుకొచ్చి ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వస్తుందా, అదే ప్లేస్కి హీరోను వచ్చి ఉంటాడు. ఇంకా అక్షయ అమ్మాయి కానీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వస్తుంది. హీరోయిన్కి తెలుస్తా ఉంది హీరో కావాలనేసి ఇదంతా చేస్తా ఉన్నాడు అనేసి. ఈ అమ్మాయి కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుందా, ఫియాన్సే వాడికి వేరే ఫోన్ కాల్ వస్తుంది. సో వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు హీరో కానీ అడుగుతా ఉన్నాడు, నువ్వు కావాలనేసి నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీడిని కానీ పెళ్లి చేసుకుంటా ఉండవా అనేసి. అవును, అప్పటికైనా నీ యొక్క టార్చర్ తగ్గుతుంది కదా అందుకే అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. యాక్చువల్గా నువ్వు చూస్ చేస్తుండేవాడు అంత మంచివాడేం కాదు అన్నట్టు హీరో చెప్తాడా. అలాగంటే ఏమీ లేదు, వాడైతే చాలా మంచివాడుదా, నేను పెళ్లి చేసుకోవడానికి వాడుదా కరెక్ట్గా ఉంటాడు అన్నట్టు హీరోయిన్ కానీ వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటుందా. హీరో కానీ వెనక సైడ్ నుంచి హీరోయిన్ని పట్టుకునేసి, యాక్చువల్గా వాడు ఇప్పుడు ఫోన్లో ఏం మాట్లాడుతూ ఉంటాడో తెలుసా, నా ప్లాన్ ప్రకారం నేను కానీ త్వరలోనే హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని కానీ నా సొంతం అయితే చేసుకుంటాను అన్నట్టుగా చెప్తా ఉంటాడు అంటాడా. నువ్వెందుకు పిచ్చి పిచ్చిగా వాగుతా ఉండవు అన్నట్టు హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. అంత లోపల అక్కడికి క్షయ అమ్మాయి కానీ వచ్చి ఏం జరుగుతా ఉంది ఇక్కడ అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్ కానీ ఆ ముక్కుని వీడి దగ్గరే అడిగి తెలుసుకున్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వచ్చేస్తుంది. వెనకాలే ఈ అమ్మాయి కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, నీకు హీరోకి మధ్య ఉండే ఈ ప్రాబ్లం మొత్తాన్ని కానీ ముగించడానికి నేను కానీ నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే నాకేమీ నీ హెల్పే అక్కర్లేదు అంటుంది. దానికి ఈ అమ్మాయి కానీ హీరో వెనకాల ఇలా అమ్మాయిలు పడడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నేను కానీ ఈ విషయంలో నీకు హెల్ప్ చేయాలనుకుంటా ఉన్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేయి అన్నట్టు చెప్పేసి వెళ్తుందా. ఆ రోజు నైటే హీరోయిన్ కానీ అమ్మాయి పిలిచినటువంటి ఆ బార్కి అయితే వస్తుందన్నమాట. అప్పుడుదా ఈ అమ్మాయి కానీ హీరోయిన్తో చెప్తుంది, యాక్చువల్గా హీరో అయితే వీళ్ళ నాన్న దగ్గరదా వర్క్ చేస్తూ ఉంటాడంట. 5 సంవత్సరాలకు ముందు జైలుకి అయితే వెళ్ళాడు కదా, 2 సంవత్సరాలు పనిష్మెంట్లో ఉండి 3 సంవత్సరాల క్రితం అయితే వచ్చి వీళ్ళ నాన్న చాలా పెద్ద గ్యాంగ్ లీడర్ అంట, అతని దగ్గరదా వర్క్ చేస్తూ ఉంటాడంట. హీరో అయితే ఇప్పుడు సెకండ్ గ్యాంగ్ లీడర్ గా ఉంటున్నాడు అన్నట్టు చెప్తుందా. ఈ క్షయ యొక్క ఫ్రెండ్స్ గానీ హీరోయిన్ కి అయితే డ్రింక్స్ ని గానీ ఇస్తారు, ఆ అమ్మాయికి తెలియకుండా ఇందులో వాళ్ళు డ్రగ్స్ ని గానీ మిక్స్ చేసినట్టుంది. హీరోయిన్ కి అయితే ఒక లాగుందా, సో తను గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడానికి పోతుంది. మధ్యలో ఒకడైతే వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి చేయి బట్టి లాగుతా ఉంటాడా. అంత లోపల అక్కడికి అయితే హీరో వచ్చి వాడిని గానీ లాగి ఒకటి ఇచ్చేసి మన యొక్క గ్యాంగ్ రూల్ ప్రకారం వీడికి గానీ పనిష్మెంట్ అయితే ఇవ్వండి అన్నట్టు చెప్తా ఉంటాడు. అంత లోపల క్షయ గానీ వచ్చి నిజంగానే దీనికి నాకు ఏం తెలియదు, నేనేం చేయలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ హీరో ఏమీ మాట్లాడకుండా హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే ఇంటికి కానీ తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చి బెడ్ మీద కానీ పడుకోబెడతాడా. నాకు చాలా హార్ట్గా ఉంది, నాకు హెల్ప్ చేయి అనేసి హీరోయిన్ అయితే వాడిని ఒక్కటే నోస పెడుతూ ఎక్కడ పడితే అక్కడ కొరకుతా ఉందన్నమాట. హీరో కానీ తనైతే తీసుకొచ్చి నీళ్ళల్లో కానీ నిలబెడతాడనమాట. అయినప్పటికీ హీరోయిన్ అయితే నాకు హెల్ప్ చేయి అనేసి కొరకుతా ఉంటుందా. కానీ హీరో అయితే ఇందులో అడ్వాంటేజే తీసుకోలేదు, అంతగాని సర్దుకుపోతుంది అన్నట్టు హీరోయిన్ని ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుందా, ఇప్పుడు హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందనమాట. నైట్ జరిగింది మొత్తం కానీ తనకైతే ఇప్పుడు గుర్తొస్తుంది, పరువే పోయినట్టు అయిపోయింది. ఆ టెన్షన్లోనే అక్కడ నుంచి తను కానీ బయటికి అయితే వస్తూ ఉంటుందా. హీరో వేరే అక్కడ ఉండే మొక్కలకి నీళ్లు పడతా ఉంటాడా. హీరోయిన్ని చూసేసి ఏమి నన్ను చూసి పారిపోతా ఉండవు, మాయమైపోవాలనుకుంటా ఉండవా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ దగ్గరికి అయితే వచ్చి వెదర్ బాగానే కదా ఉంది, మళ్ళీ ఎందుకు నీళ్లు పడతా ఉండవు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ ఏం చేసేది, మనుషుల్లాగే వీటికి కానీ దాహం అయితే వస్తా ఉంది అన్నట్టు నైట్ జరిగిన సీన్ అయితే చెప్తాడా. హీరోయిన్ కి అయితే కొంచెం కోపం వచ్చేసి వాడి మీద కానీ నీళ్లు పడుతుంది. అంటే ఇద్దరు కానీ చాలా సంతోషంగా ఆ నీళ్ళల్లో అయితే ఆడుకుంటా ఉంటారనమాట. ఈ డ్రామాలో ఇప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడాన్ని చూపిస్తారు. అంత లోపల అక్కడికి అయితే ఈ ఫియాన్సీ వాడు కానీ వచ్చి ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయిన్ కానీ ఆ పైప్ అయితే విరిగిపోయిందా, దాన్ని సెట్ చేయడానికి నేను కానీ వచ్చాను అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో కానీ మంచి టైమింగ్లో వచ్చి నాశనం చేశాడు అన్నట్టు చెప్పి నీళ్ళు అయితే వాడి షర్ట్ మీద అంతా పట్టేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. వీడు కానీ ఆ షర్ట్ని అయితే రిమూవ్ చేస్తాడా. వాడి చేతి మీద అయితే ఏదో గాయపు మచ్చ అయితే ఉంది, దాన్ని హీరోయిన్ కానీ చూసేసి ఇది ఎలా వచ్చింది అన్నట్టు అడుగుతుందా. హీరోను వీడు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ టైంలో ఒక కాంపిటీషన్ పెట్టారంట. అందులో హీరో కానీ ఫస్ట్ రావడం కోసం వీడికి ఏదో ట్రాప్ పెట్టిదా నన్ను కానీ ఇరికించాడు, అందులో నాకు ఈ దెబ్బ కానీ తగిలింది అన్నట్టు హీరో మీద అయితే చెప్తాడు. ఇటుపక్క హీరో కానీ హీరోయిన్ గురించి అయితే విచారించమనేసి తన అసిస్టెంట్తో చెప్పుంటాడా. వాడు కానీ చెప్తా ఉంటాడు, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫియాన్సీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట. 5 సంవత్సరాలకు ముందు వాళ్ళిద్దరికి కానీ ఎంగేజ్మెంట్ అయితే జరిగిందంట. హీరోయిన్ కానీ అబ్రాడ్ లో వెళ్ళి చదువుకుంటా ఉన్నిందంట. 3 సంవత్సరాలకు ముందుదా హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ చనిపోయారంట. సో హీరోయిన్ కానీ అప్పుడే అబ్రాడ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసారంట. కానీ వాళ్ళ నాన్న వేరే కంట్రీలో ఉన్నాడంట, పాస్పోర్ట్ ప్రాబ్లం వల్ల తనైతే రాలేకపోయాడు. సో హీరోయిన్ దా వచ్చి వాళ్ళ అమ్మకి అంత్యక్రియలంతా చేసేసి ఆ తర్వాత తను కానీ అబ్రాడ్కి వెళ్ళింది. తన స్టడీస్ అంతా అయిపోయినాక కానీ తను రిటర్న్ చైనాకి రానేలేదంట. వీళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పెళ్లి అనేసి తెలిసిన రోజుదా తను ఇక్కడికి వచ్చింది అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఇప్పుడుదా ఆలోచిస్తాడు, అంటే ఆ
ఫియాన్సీ వాడు ఎలాంటి వాడు అన్న విషయం హీరోయిన్కి అయితే తెలియదా అనేసి యాక్చువల్గా వీళ్ళిద్దరూ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్లో అయితే ఆ ఫియాన్సీ వాడిని ఎవడో కాల్చడానికి వచ్చి ఉంటాడు. ఆ టైంలో హీరోదా తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టి వాడిని కానీ కాపాడు ఉంటాడు. ఇద్దరు కానీ కింద పడిపోయి ఉంటారా, కానీ వాడైతే వెంటనే లేచి వెళ్ళి ఆ కాంపిటీషన్లో కానీ విన్ అయ్యేటట్టు ఆ జెండాని కానీ తాకుంటాడనమాట. అంటే ఇందులో చీట్ చేసి ఉండేది ఆ ఫియాన్సీ వాడుదా, కానీ మొత్తం నిందని కానీ ఇప్పుడు హీరోయిన్ దగ్గర అయితే వీడి మీద వేసేసాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, కొన్నిసార్లు అయితే హీరో మంచివాడుగా ఉంటున్నాడు, ఇంకా ఆ ఫియాన్సీ వాడు వేరే హీరో గురించి ఇలా చెప్పాడు కదా, యాక్చువల్గా వాడు ఎలాంటి వాడు అన్నదాన్ని మనం కానీ అడిగి తెలుసుకోవాలి అనేసి నేరుగా హీరో దగ్గరికి అయితే వచ్చి నేను కానీ నీతో మాట్లాడాలి అన్నట్టు చెప్తుందా. సరే ఏందో చెప్పు అన్నట్టు వీడు అడుగుతాడు. యాక్చువల్గా నువ్వు ఆ బ్లాక్ ఫోనిక్స్ గ్యాంగ్ లీడర్లో సెకండ్ లీడర్గా ఉంటున్నావే, అదే నిజమైన నువ్వా, లేకపోతే మీ అమ్మ చెప్పినట్టు నువ్వు బాడీ గార్డ్ గాను డ్రైవర్ గాను ఉంటున్నావే, ఇది నిజమైన నువ్వా, ఏదిదా నిజం అన్నట్టు అడుగుతుందా హీరో కానీ. ఆ రెండు నిజం కాదు అనేసి నేను చెప్తే ఏం చేస్తావు అన్నట్టు చెప్తా ఉంటాడా. అంత లోపల వీళ్ళని కాల్చడానికి కానీ అక్కడికైతే ఎవడో ఒకడు వస్తాడనమాట. వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే కాపాడేస్తాడు, ఇంకా వాడిని కానీ కాల్చి పట్టుకుంటారనమాట. సో ఇప్పుడు దీన్నంతా చేయమనింది ఎవరు అన్నట్టు హీరో అడుగుతాడా. దానికి ఆన్సర్ అయితే వాడు చెప్పకుండా వాళ్ళైతే నా పెళ్ళాం బిడ్డల్ని కానీ పట్టుకుంటారు, నేను ఈ విధంగా చేయకపోతే వాళ్ళని చంపేస్తానన్నారు బాస్, మీరే ఎలాగైనా నా వైఫ్ పిల్లల్ని అయితే కాపాడాలి అన్నట్టు చెప్తాడా. హీరో కానీ సరే నేను వాళ్ళని కానీ కాపాడుతాను, వీడిని కానీ పిలుచుకెళ్ళి పోలీసుల దగ్గర అయితే అప్పగించండి అన్నట్టు పంపించేస్తాడు. వాడు బుల్లెట్తో కాల్చడం వల్ల హీరోకి లైట్గా దెబ్బ అయితే తగిలి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ దానికైతే మెడిసిన్ వేస్తూ వాడిని ఎవరు పంపించుంటారు అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ నేను అతన్ని చెప్తాను, కానీ ఆ పేరు వినడానికి నువ్వు ఖచ్చితంగా ఇష్టపడవు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ ఆలోచిస్తుంది, ఖచ్చితంగా ఆ మార్కస్ అదే ఫియాన్సీ వాడే అయి ఉంటాడు అనేసి. ఆ ఫియాన్సీ ఎలాంటి వాడో త్వరలోనే నేను కానీ నీకు నిరూపిస్తాను అన్నట్టు హీరో మనసులోనే అనుకుంటాడా. హీరోయిన్ కానీ ఏదో ఆలోచిస్తూ వాడి యొక్క గాయం మీద బాగా గుచ్చేస్తుంది. వాడు వేరే నొప్పితో అరుస్తాడా. నేను కానీ డాక్టర్ని పిలుచుకొస్తా అన్నట్టు చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుంది, కానీ హీరో లాగిపెట్టి తనని కిస్ చేస్తాడు. హీరోయిన్ ఎలాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు, తను కానీ కంటిన్యూ చేస్తుంది అనమాట హ్యాపీగా. కానీ హీరో అయితే తనని కానీ స్టాప్ చేసి ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను ఏం చేస్తానో తెలియదు అంటాడా. వెంటనే కానీ హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతుంది. ఆ రోజు నైట్ బాగా నిద్రపోతూ ఉంటుందా. నిద్రలో కానీ హీరో అయితే తనని కిస్ చేసి ఉంటాడు కదా, అదంతా కానీ గుర్తొచ్చి ఒకటే సిగ్గుపడుతూ ఉంటుంది. పక్కన చూస్తే హీరో వేరే నిలబడుకో అంటాడా. వీడు ఇదంతా కానీ చూసినట్టుంది, ఏమిరా చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. ఇకపై నుంచి నేను నీ యొక్క పర్సనల్ బాడీ గార్డ్ని 24 గంటలు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ యొక్క బెడ్షీట్ని వేరే లాగతాడా. ఇటుపక్క హీరోయిన్ కానీ లాగతా ఉందన్నమాట. ఏం ఆలోచిస్తూ ఉండవు, నువ్వు అనుకునేటంతా ఏమీ లేదు అన్నట్టు చెప్పేసి హీరో కానీ సరే నువ్వు పడుకో అన్నట్టు చెప్పి బయట అయితే వచ్చి కూర్చునేసి వాడు కానీ అక్కడే కాపలాగా అయితే ఉంటాడనమాట. హీరోయిన్ కానీ వాడిని చూస్తూ అటే కూర్చుండిపోయింది. నిజంగానే వీడు మంచివాడా చెడ్డవాడా అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కానీ వెకేషన్ నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఉంటారా. హీరోయిన్ కానీ వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి ఫియాన్సీ వాడు కానీ ఫ్లవర్ ఇంకా రింగ్ మొత్తం తీసుకొచ్చి హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫుల్ షాకింగ్లో ఉందా. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో అయితే పలకరించేసి మంచిదైంది నేను ఈరోజు ఇంట్లో ఉండడం, లేకపోతే వీడు నా సిస్టర్కి ప్రపోజ్ చేసే ఈ మంచి దృశ్యాన్ని నేను కానీ మిస్ అయ్యి ఉండేవాడినో ఏమో అన్నట్టు చెప్తా అంటాడా. వెంటనే హీరోయిన్ కానీ ఆ ఫియాన్సీ వాడిని అయితే నేను నీతో మాట్లాడాలి రా అన్నట్టు చెప్పి బయటకైతే లాక్కొచ్చి నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా నాకైతే ఈ పెళ్లిలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదనేసి, అలాంటప్పుడు నువ్వెందుకురా నాకు ప్రపోజ్ చేసావు అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు నేను ప్రపోజ్ చేస్తేనే కదా హీరో కానీ స్ట్రాంగ్గా నమ్ముతాడు, అప్పుడే కదా వాడు కానీ నిన్ను వదిలేసి వెళ్తాడు, అందుకే నేను కానీ జస్ట్ యాక్టింగ్ చేశాను అన్నట్టు చెప్తా ఉంటాడా. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చి ఈ రోజు మా పేరెంట్స్ కానీ వెకేషన్ నుంచి అయితే ఇంటికే వచ్చారు, వాళ్ళు కానీ హీరోయిన్ని చాలా మిస్ అయ్యారు, సో అందరం కానీ కలిసి డిన్నర్ చేయాలనుకుంటా ఉన్నాము, కానీ మంచి టైంలో వచ్చి నువ్వు కానీ ఇలా నాశనం చేసావు కదా, సరే నువ్వు కానీ ఇంటికి అయితే రా అన్నట్టు చెప్పి హీరోయిన్ చేయబట్టి అక్కడ నుంచి కానీ లాక్ వెళ్ళిపోతాడు అనమాట. ఈ ఫియాన్సీ వాడికి వేరే వాళ్ళ నాన్న కానీ కాల్ చేసి పెళ్లి అరేంజ్మెంట్స్ అంతా ఎలా వెళ్తా ఉంది అంటాడా. నాన్న తనతో నేను మాట్లాడుతూ ఉన్నాను అన్నట్టు వీడు చెప్తాడు. వాళ్ళ నాన్న అయితే ఒక్కటే అరుస్తూ ఉన్నాడనమాట. ఈ పెళ్లి ద్వారా ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టుంది, కానీ నువ్వు ఒక అమ్మాయి మనసుని కానీ గెలుచుకోలేకపోతా ఉండవు, నువ్వంతా నా కొడుకే కాదు అది ఇది అన్నట్టు అరుస్తాడా. వీడికైతే హీరో మీద పీక వరకు కోపం వస్తూ ఉంది. ఇప్పుడు వీడు కానీ ఆ బ్లాక్ ఫోనిక్స్ గ్యాంగ్ లీడర్ పెద్దవాడు ఉంటాడు కదా, ఆ గుండు దగ్గరికే వస్తాడనమాట. అదే కొంతమంది రౌడీల దగ్గర పోలీసులు కానీ వర్క్ చేస్తారు కదా, ఆ విధంగానే వీడు కానీ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు కానీ ఇతనితో ఇదిగో చూడండి మీ యొక్క గ్యాంగ్లో అయితే ఏదో ఒక మోల్ అయితే ఉంటున్నాడు, వాడుదా మీ యొక్క సీక్రెట్ ట్రాన్సాక్షన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా కానీ బయటికి అయితే లీక్ చేస్తూ ఉంటాడు, ఆ తర్వాత మీ గ్యాంగే ప్రమాదంలో చిక్కుకుంటుంది, త్వరగా కనిపెట్టండి అన్నట్టు
చెప్పేసి వెళ్ళిపోతాడా. ఈ గుండువాడికి అయితే హీరో మీద డౌట్గా ఉందన్నమాట. ఎందుకంటే హీరో 5 సంవత్సరాలకు ముందు పోలీస్ అకాడమీలో కదా ఉంటాడు. సో వీడిని కానీ ఇక్కడికైతే పిలిపించి అదే టైంలో వేరే ఒక ఈ గ్యాంగ్ లోనే వర్క్ చేసే ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతన్ని కానీ ఇక్కడికైతే లాక్కొచ్చి వీడుదా మన గ్యాంగ్ లో అయితే మోల్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో వీడిని కానీ నువ్వైతే ఇప్పుడు వేసేయాలి అన్నట్టు హీరో దగ్గర అయితే కత్తిస్తాడనమాట. హీరోకి బాగా తెలుస్తూ ఉంది వీడు మన మీద ఫుల్ డౌట్తో ఉంటాడు, అందుకే ఈ టాస్క్ని మన దగ్గర ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కనుక మనము వాడిని ఏమీ చేయలేదంటే ఖచ్చితంగా మొత్తం నింద కానీ హీరో మీద పడిపోతుంది. కాబట్టి హీరో కానీ వాడిని వాడు కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఆ ఎక్స్ పోలీస్ వాడిని కానీ వచ్చి కొట్టిపడేసి ఈ గుండువాడితో కానీ మీరు నిజానికి నా మీద డౌట్తోదా ఇదంతా కానీ చేయిస్తూ ఉండారన్నది నాకు బాగా తెలుస్తూ ఉంది, ఇప్పటికైనా మీ యొక్క డౌట్ అంతా పోయిందా అన్నట్టు అడుగుతాడా. సో ఈ గుండువాడు కానీ నిన్ను చూస్తూ ఉంటే చిన్నప్పుడు నన్ను నేనే చూసినట్టుంది అన్నట్టు చెప్పేసి నా కూతురు క్షయ కానీ నీ మీద అయితే పిచ్చి ప్రేమతో ఉంది, త్వరగానే మీరిద్దరు కానీ పెళ్ళి అయితే చేసుకోండి, ఆ తర్వాత ఇది మొత్తం కానీ నీకే సొంతం అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే మీ కూతురు క్షయాని నేను జస్ట్ సిస్టర్ లాగా చూస్తూ ఉంటాను, దానికి మించి అంతా ఏమీ లేదు అంటాడా. కానీ వీడైతే సరే సరే దాని గురించి అంతా మళ్ళీ మాట్లాడుకుంటాం, ఇప్పుడైతే వద్దు అన్నట్టు చెప్పి హీరోని కానీ అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళ నాన్నకైతే ఒక చాలా పెద్ద కార్ యాక్సిడెంట్ జరిగిందంట. ఇందులో అతని యొక్క బ్రెయిన్కి బాగా దెబ్బ తగలడం వల్ల అతను కానీ ఇప్పుడైతే కోమాలో ఉంటున్నాడు, ఎప్పుడు మేలుకుంటాడో తెలియదు అన్నట్టు చెప్పేసి డాక్టర్ వెళ్తాడా. అదే టైంలో అక్కడికైతే వీళ్ళ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అంతా వస్తారనమాట. వీళ్ళ నాన్నకి ఇలా అయి ఉండడం వల్ల సో ఈ కంపెనీని వీళ్ళే సొంతం చేసుకుంటామన్న ప్లాన్తోనే వచ్చి హీరోయిన్తో కానీ అడుగుతా ఉంటారు. ఇప్పుడైతే ఒక ప్రాజెక్టు గురించి వేలం పాట రాబోతుంది, ఆ టైంలో మీ నాన్నకి వేరే ఈ విధంగా అయ్యింది కదా, సో మనం కానీ కొత్త ఇన్ఛార్జిని అయితే కనిపెట్టాలి అనేసి. కానీ హీరోయిన్ అయితే మీరేం బాధపడకండి, నేను కానీ బిజినెస్ గురించే చదివాను, సో నేను దీన్ని చూసుకుంటాను అంటుందా. కానీ వాళ్ళైతే నువ్వు బిజినెస్ గురించి జస్ట్ చదివావు అంతే, దానికి మించి నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, నీలాంటి అమ్మాయినంతా నమ్మి ఇంత పెద్ద కంపెనీని ఇవ్వలేము అన్నట్టు చెప్పేసి వాళ్ళు కానీ నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరో చూడాలి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. వీళ్ళు అక్కడ నుంచి అయితే వస్తూ ఉంటారా, అంత లోపల అక్కడికైతే హీరో కానీ వచ్చేస్తాడనమాట. వీడు చాలా పెద్ద గ్యాంగ్ లీడర్ కదా, సో వీళ్ళకైతే ఫుల్ భయం ఉంది. సో హీరో కానీ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడండి మిమ్మల్ని ప్రాణాలతో వదలాలంటే హీరోయిన్ వాళ్ళ కంపెనీ జోలికి తన జోలికి వెళ్ళకూడదు అన్నట్టు బెదిరిస్తాడా. వెంటనే వీళ్ళు కానీ ఖచ్చితంగా ఇకపైన హీరోయిన్ చెప్పినట్టే మేము కానీ నడుచుకుంటాం అన్నట్టు మాట ఇస్తూ ఉంటారు. సో దీన్నంతా కానీ హీరోయిన్ అయితే వింటుంది, అంటే హీరో ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తా ఉంటాడా అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ కానీ హీరోతో అయితే వచ్చి మాట్లాడుతూ ఉంది. ఈ మధ్య హీరో కానీ హీరోయిన్కి అయితే కొంచెం క్లోజ్గా వెళ్తా ఉంటాడు కదా, సో నువ్వు కానీ తనకైతే కొంచెం దూరంగా ఉండు అనేసి. కానీ హీరో అయితే మీరు అనుకునేటంతా ఏమీ లేదమ్మా అన్నట్టు చెప్తాడా. నువ్వు నా కొడుకువేరా, నీ గురించి నాకు బాగా తెలుసు, తను నీ సిస్టర్ అన్నదాన్ని గుర్తుంచుకో అన్నట్టు చెప్పేసి హీరో వాళ్ళ నాన్న అయితే ఒక గ్యాంగ్ లీడర్గా ఉండిదా చనిపోయాడంట. అందువల్లే హీరోని కానీ వాళ్ళ అమ్మ అయితే పోలీస్గా చేయాలనేసి చాలా కష్టపడిందంట. కానీ మధ్యలో అయితే చాలా విషయాలు జరిగిపోయింది, ఇకపైనైనా నువ్వు ఒక గ్యాంగ్ లీడర్గా ఉండకుండా హీరోయిన్కి కానీ దగ్గర అవ్వకుండా ఉండు అన్నట్టు చెప్పేసి వాళ్ళ అమ్మ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి నేను కానీ నీతో మాట్లాడాలి అన్నట్టు చెప్తుందా. ఏంది అంటాడు, మా నాన్న యొక్క కార్ యాక్సిడెంట్కి నీకు ఏదైనా సంబంధం ఉందా అంటుందా. ఎందుకు అలా అడుగుతా ఉండవు అంటాడా. అప్పుడుతో తను కానీ ఒక ఆడియో రికార్డ్ అయితే వేసి చూపిస్తుంది. ఇప్పుడు రాబోయే ఒక పెద్ద ప్రాజెక్ట్ యొక్క వేలం పాటలో హీరోయిన్ వాళ్ళ కంపెనీ ఇంకా హీరో యొక్క లీడర్ గుండు ఉంటాడు కదా, వాళ్ళ యొక్క కంపెనీదా పోటీ పడబోతుందంట. సో వీడు కానీ ఆ ఆడియో రికార్డులో అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్పుంటాడా. దానివల్ల నువ్వేమైనా మా నాన్నని చంపేయడానికి ఈ కార్ యాక్సిడెంట్లో నీకు ఏదైనా సంబంధం ఉందా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నేను నిజం చెప్తే నువ్వు నన్ను నమ్ముతావా అన్నట్టు అడుగుతాడు. దానికి హీరోయిన్ కానీ ఖచ్చితంగా ఇంతకు ముందు అయితే నేను అసలు నమ్ముండేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నేనైతే నీ మీద కొంచెం నమ్మకం ఉంది అన్నట్టుగా చెప్తుందా. అటైతే నేను చెప్పేదాన్ని చాలా శ్రద్ధగా విను, నువ్వు ఎవరిని కానీ నమ్మకు, నీ మనసు ఏం చెప్తే దాన్ని మాత్రమే నమ్ము అన్నట్టు చెప్పి హీరో కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. నెక్స్ట్ అయితే హీరోయిన్ని కానీ ఈ ఫియాన్సీ వాడైతే వచ్చి మీట్ అయ్యి మీ నాన్న యొక్క యాక్సిడెంట్ గురించి నేను కానీ ఇన్వెస్టిగేషన్ చేశాను, ఆ రిపోర్ట్ అయితే వచ్చిండది, వీళ్ళ నాన్న అయితే ఏదో వైల్డ్ అనిమల్ని గుద్దడం వల్లే ఈ కార్ యాక్సిడెంట్ జరిగుండది అన్నట్టు రిపోర్ట్ వచ్చింది అన్నట్టు ఇస్తాడా. కానీ హీరోయిన్ అయితే మా నాన్నకి డ్రైవింగ్లో మంచి స్కిల్స్ ఉంది, అలాంటప్పుడు అతను ఎలా పోయి ఒక అనిమల్ని గుద్దుంటాడు, ఇందులో నాకు చాలా డౌట్గా ఉంది అన్నట్టు చెప్తుందా. వెంటనే వీడు కానీ ట్విస్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఈ వేలం పాటలో అయితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కానీ పార్టిసిపేట్ అవ్వబోతుంది కదా, సో ఇందులో వాళ్ళెవరైనా కానీ దీన్ని చేసుండొచ్చు అన్నట్టు చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ నేనైతే ఆ ప్లేస్ని వెళ్ళి చెక్ చేయాలి అన్నట్టు చెప్తుంది. వీడు పిలుచుకొస్తాడు. అక్కడ వెతికితే హీరో వాళ్ళ గ్యాంగ్ యొక్క బ్యాజ్ కానీ ఆ సింబల్ అయితే ఉందన్నమాట. హీరోయిన్ దాన్ని చూసి కన్ఫర్మే చేసుకుంటుంది, ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్కి హీరోకి మధ్య ఏదో సంబంధం ఉంది అనేసి. నేరుగా హీరోని చూడడానికి వస్తుందన్నమాట. హీరోతో కానీ నేను నీ
నోటి నుంచి నిజం తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్పి ఆ బ్యాజ్ని కానీ చూపించి ఇది యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఉన్నింది, ఆ యాక్సిడెంట్కి నీకు మధ్య ఏం సంబంధం అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ నేనేమి దీన్ని చేయలేదు అన్నట్టు చెప్తాడు. నువ్వు కాకపోతే ఆ ఆడియో రికార్డులోనూ నేనైతే వేలంపాటికి హెల్ప్ చేస్తాను అనేసి చెప్పుండవు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ప్లేస్లోనూ మీ యొక్క గ్యాంగ్ లీడర్ యొక్క సింబల్ అయితే ఉంది, అంటే నువ్వు కాకపోతే మీ యొక్క లీడర్ చేశాడా దీన్ని అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ ఇదిగో చూడు, ఆ ఆడియో రికార్డ్ అయితే నిజం, దాన్ని నేను కానీ ఒప్పుకుంటాను, కానీ మీ నాన్నని చంపాల్సిన అవసరం నాకైతే అస్సలు లేదు అన్నట్టు చెప్తాడా. అంటే మీ గ్యాంగ్ మీద ఎవరో ఫ్రేమ్ చేస్తూ ఉండారా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. మా గ్యాంగ్ మీద కాదు, నా మీద కావాలనేసి ఫ్రేమ్ చేస్తూ ఉండారన్నట్టు వీడు చెప్తాడా. హీరోయిన్ కానీ నిజమేందో నేనే కనిపెడతాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ ఈ ఫియాన్సీ వాడి మీద వచ్చి మీట్ అవుతాడనమాట. 6 సంవత్సరాలకు ముందు నువ్వు కానీ నన్ను అయితే చీట్ చేసావు, కానీ ఇప్పుడు నీ యొక్క ట్రిక్స్ అయితే ఇంకా బాగా పెరిగిపోయినట్టుంది అన్నట్టు చెప్తాడా. దానికి ఈ ఫియాన్సీ వాడు కానీ అవును మరి అప్పుడే కదా నేను కానీ నీతో అయితే ఆ ఎలుక పిల్లి గేమ్ అయితే ఆడగలను అన్నట్టు చెప్తాడా. కానీ ఈ పిల్లి వల్ల అయితే ఈ ఎలుకని ఎప్పటికీ పట్టుకోలేకపోతా ఉంది, దానికి ఏం చేసేది అన్నట్టు హీరో చెప్తాడా. ఇదిగో చూడు, నువ్వు ఆ గ్యాంగ్ లో సెకండ్ లీడర్వి మాత్రమే, నీ వల్ల ఏమీ చేయలేవు, కానీ నేనైతే పోలీసుని అన్నట్టు వీడు కానీ చెప్తాడా. దానికి హీరో కానీ నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా అనుకుంటా ఉండవు, కానీ అది నిజమే కాదు, ఈ పిల్లి వల్ల ఎప్పటికీ కానీ ఈ ఎలుకనైతే ఓడించలేవు. 6 సంవత్సరాలకు ముందైనా సరే, అది ఇప్పుడైనా కానీ సరే, నువ్వు ఎప్పటికీ కానీ నన్ను బీట్ చేయలేవు అన్నట్టు చెప్పేసి హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడా. వీడికి కొంచెం కాలతానే ఉంది. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి ఆ వేలం పాటికి హెల్ప్ అయ్యేటట్టు కొన్ని ఫైల్స్ని కానీ ఇచ్చి దీన్ని అంతా చదువుకో యూస్ అవుతుంది అంటాడా. కానీ హీరోయిన్ అయితే దాన్ని ఎందుకు నాకు ఇస్తా ఉండవు అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే ఈ వేలం పాటలో పోటీ పడే వాళ్ళు నాకు తగ్గట్టు నా యొక్క టాలెంట్కి తగ్గట్టు ఉండాలి కదా, అందుకే నేను కానీ హెల్ప్ చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ అంటే ఆ షేర్ హోల్డర్స్ ఎలాగా నేను పనికిరాను అని చెప్పారో ఆ విధంగానే నువ్వు కానీ నన్ను తక్కువ చూపుతో చూస్తూ ఉండవా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ అలాగంతా ఏమీ లేదు అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ సరే నీ యొక్క భుజం మీద స్కార్ ఎలా వచ్చిందో చెప్తావా అన్నట్టు అడుగుతుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, నేను నీ యొక్క ఫియాన్సీ ఇద్దరం కానీ పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్లో వాడిని కాపాడను పోయి మేమిద్దరం కానీ కింద పడిపోయాము, ఇద్దరికి కానీ ఒకేలాంటి స్కార్ అయితే వచ్చింది, కానీ అందులో వాడు నన్ను కానీ చీట్ చేసి గెలిచాడు అన్నట్టు చెప్తాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ సరే నువ్వు ఆ యాక్సిడెంట్కి మీ గ్యాంగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్నట్టు అడుగుతుంది. నేను నిజం చెప్తే నువ్వు నమ్ముతావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నువ్వు చెప్పు నేను ఖచ్చితంగా నమ్ముతాను అంటుందా. అప్పుడు హీరోను మళ్ళీ చెప్తాడనమాట, మా గ్యాంగ్ అంటూ కొన్ని రూల్స్ అయితే ఉండాలి, ఒకటి నేను లేకపోతే మా లీడర్దా అక్కడ ఉండే వాళ్ళందరికీ కానీ ఆర్డర్ ఇస్తాం, అలా కాదు అనేసి ఎవరు కానీ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇండివిజువల్గా నడుచుకున్నారంటే వాళ్ళకి కానీ మా యొక్క గ్యాంగ్ రూల్ ప్రకారం పనిష్మెంట్ అయితే ఉంటుంది. అది కాకుండా మా గ్యాంగ్ లీడర్ అదే లీడర్ అయితే ఎప్పటికీ కానీ నిజాయితీ కానీ ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలనుకునేవాడు, అతను ఖచ్చితంగా దీన్ని అయితే చేసుండడు, ఈ విధంగా చేయడం వల్ల ఎవరికి లాభం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళదా చేసుంటారు అన్నట్టు చెప్తాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుందన్నమాట, ఒకవేళ ఆ ఫియాన్సీ వాడుదా దీన్ని అంతా చేసుంటాడో ఏమో అనేసి వాడిని కానీ కాల్ చేసి ఒక కాఫీ షాప్కి అయితే పిలిచి మాట్లాడుతుంది. ఆ యాక్సిడెంట్ గురించిన ఇన్వెస్టిగేషన్ కానీ ఎలా వెళ్తా ఉంది అనేసి. దానికి వాడు కానీ మేమైతే హీరోనిదా ఇప్పటి వరకు సస్పెక్ట్ చేసి ఉండాము, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ప్లేస్లో హీరో యొక్క బ్యాజ్దా ఉన్నింది అన్నట్టు వీడు చెప్తాడా. హీరోయిన్ కానీ మీరెలా అంత కన్ఫామ్గా హీరోదా చేసుంటాడు అన్నట్టు చెప్తారు అంటుంది. దానికి వీడు కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బాస్ అదే లీడర్ అయితే ఎలాగైనా ఈ వేలంపాటలో మన కంపెనీ గెలవాలి అనేసి ఆర్డర్ ఇచ్చాడంట. ఒకవేళ మీ నాన్న ఈ వేలంపాటికి రాలేదంటే ఆటోమేటిక్గా హీరో వాళ్ళదా గెలుస్తారు, కాబట్టి హీరో కానీ ఒకవేళ మీ నాన్నని ఈ కార్ యాక్సిడెంట్ చేసుంటాడు ఏమో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ యాక్చువల్గా ఈ వేలంపాటలో పార్టిసిపేట్ అయ్యేది 2 కంపెనీలు, ఇప్పుడు మా నాన్నకి ఈ విధంగా జరిగి తను ఇలా పడిపోయి ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు హీరో వాళ్ళు గెలుస్తారు, కానీ అందరికీ హీరో మీదే కదా డౌట్ వస్తుంది, అలాంటప్పుడు తనకి తానే ఎందుకు బ్యాక్ ఫైర్ పెట్టుకోబోతాడు అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. వీడు కానీ అంటే హీరోయిన్కి ఇప్పుడు మన మీద డౌట్ ఉంది అన్నట్టు కన్ఫర్మ్ చేసుకుంటాడు. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుందా. అక్కడికైతే వీడు కానీ చేతికైతే కట్టుకునేసి ఏమో అనుకోకుండా వచ్చి హీరోయిన్ని మీట్ అయ్యేటట్టు వచ్చి మీట్ అవుతాడనమాట. అంకుల్ని చూడడానికి వచ్చాను, అక్కడ నువ్వు కానీ ఉంటున్నావు అన్నట్టు చెప్తా అంటాడా. పక్క నుండి ఇంకో పోలీస్ ఆఫీసర్ కానీ చెప్తాడు, యాక్చువల్గా వీళ్ళిద్దరూ కానీ ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి యాక్సిడెంట్ ప్లేస్కి వెళ్ళారంట, అక్కడైతే ఓ ముగ్గురు కానీ మాస్క్ అయితే వేసుకొని వచ్చి వీడిని కానీ బాగా కొట్టి పడేశాడంట, మేము ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అనేసిదా ఇదంతా కానీ చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తాడా. ఇప్పుడు హీరోయిన్కి ఇంకా కన్ఫామే అయిపోయింది, ఖచ్చితంగా హీరో అయితే దీన్ని చేయలేదు, హీరోని తగిలించడానికి వీడుదా దీన్నంతా చేస్తూ ఉంటాడు అనేసి. ఆ
తర్వాత ఫియాన్సీ వాడి యొక్క నాన్న కానీ వాడిని అయితే పిలిపించి ఒకటే కడిగి పోస్తా ఉన్నాడనమాట. నేను నిన్ను కన్నానా కక్కానా అనేసి నాకే తెలియట్లేదురా. అయినా నేను పోలీస్ అకాడమీకి 4 సంవత్సరాలుగా చదువుకోవడానికి పంపించాను. ఒక్కసారి కానీ నువ్వైతే ఫస్టే రాలేదు, అన్నిసార్లు సెకండ్దా వచ్చావు, హీరోదా ఫస్ట్ వచ్చాడు. అయినా నీలాంటి వాడిని ఏం చెప్పేది చెప్పు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నని వేరే యాక్సిడెంట్ చేసి అతన్ని కానీ ఐసీయూలో పడుకోబెట్టేశావు. ఒకవేళ అతను కనుక మేల్కొన్నాడు అనుకో, ఆ తర్వాత వచ్చే పరిణామాలనంతా కానీ నువ్వుదా ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఎప్పటికీ హీరోని ఓడించలేవు, నువ్వు అన్నిట్లోనూ వాడికన్నా లాస్ట్లోదా రాబోతావు, నువ్వు దేనికి పనికిరాని వాడివి అన్నట్టు చెప్పి సొంత కొడుకునే లాగి ఒక్కటిస్తాడనమాట. వాడా ఆటే తలని పట్టుకుని కూర్చున్నాడు. దీనికంతా కారణం హీరోదా. సో వాడి యొక్క ట్రూ కలర్ని వాళ్ళ అమ్మకి కానీ నిరూపించాలి అన్నట్టు చెప్తా అంటాడు. అంటే హీరో కానీ హీరోయిన్ని చూడడానికి హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటాడనమాట. లోపల హీరోయిన్ కానీ వాళ్ళ నాన్నతో చెప్పి చాలా ఫీల్ చేస్తా ఉంది. నాన్న, నేను ఎవరిని నమ్మాలో నమ్మకూడదో నాకు అసలు తెలియట్లేదు. నేను నమ్మే వాళ్ళందరూ కానీ నాతో ఫుల్ అబద్ధంగా ఉంటున్నారు. అయినా నేను ఇప్పుడు చేసే ఈ ప్రాజెక్ట్లో కానీ గెలుస్తానా లేదా అనేసి కానీ తెలియట్లేదు. దానికి ఛాన్సెస్ కానీ తక్కువగానే ఉంది. అయినప్పటికీ నేను ఫుల్ ఎఫర్ట్తో ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తాను నాన్న. ఎందుకో తెలుసా, ఈ ప్రాజెక్ట్లో అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ చాలా రోజులు వర్క్ చేశారంట. అది మాత్రమే కాకుండా హీరోయిన్కి వాళ్ళ అమ్మకి ఈ ప్రాజెక్ట్లో చాలా మెమరీస్ అయితే ఉందంట. సో ఖచ్చితంగా దానికోసమైనా నేను ఇందులో గెలవడానికి ట్రై చేస్తాను అన్నట్టు చెప్పి ఫీల్ చేస్తూ ఉంటుందా. దీన్ని చూసే హీరో కానీ ఖచ్చితంగా నేను ఇందులో హీరోయిన్కి అయితే హెల్ప్ చేయాలి అనుకునేసి నేరుగా ఈ లీడర్ గుండు దగ్గరగానే వచ్చి, నేనైతే ఈ గ్యాంగ్లో అడుగుపెట్టి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు నాకంటూ నేను ఏమీ కానీ అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ యొక్క వేలంపాటలో మనం కలుసుకోవద్దు, అది మీరైనా సరే నేనైనా సరే పోటీ పడకుండా ఉంటాము. దానికోసం మీరు శిక్షగా నాకు ఏమి ఇచ్చినా ఆ పనిష్మెంట్ని నేను అనుభవిస్తాను అంటాడా. కానీ ఈ గుండువాడైతే, ఇదిగో చూడు నీకు పనిష్మెంట్ ఎంత వద్దు, కానీ దానికి బదులుగా నువ్వు కానీ నా కూతుర్ని అయితే పెళ్లి చేసుకోవాలి అన్నట్టు చెప్తాడా. హీరో కానీ వేరే ఆప్షన్ లేకుండా ఓకే అన్నట్టు ఒప్పుకుంటాడనమాట. అంతే ఈ గుండుకు చాలా సంతోషం అయిపోయి, అటైతే సరే నెక్స్ట్ వీకే మీ ఇద్దరికి కానీ ఎంగేజ్మెంట్, ఆ 6 months తర్వాత మీ ఇద్దరికి కానీ పెళ్ళి అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఓకే బాస్ అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ బయటకు అయితే వస్తూ ఉంటాడు. వెనకాలే ఏ అమ్మాయి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న దాంట్లో నాకు చాలా సంతోషం అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే, ఇదిగో చూడు నేను ఆల్రెడీ కానీ వేరే అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను. సో నేను కానీ మీ నాన్నకి మాట ఇచ్చాను కదా, దాని ప్రకారం మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకుంటాం, కానీ అది జస్ట్ పేరుకి మాత్రమే అన్నట్టు చెప్పేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. నేరుగా ఇంటికి దా వస్తాడు. కానీ వాళ్ళ అమ్మ అయితే వీడు గ్యాంగ్ లీడర్ అన్న విషయం కానీ తెలిసిపోయినట్టుంది. ఆ ఫోటోని కానీ చేతిలో అయితే పెట్టుకునేసి హీరో వచ్చిన వెంటనే వాడిని కానీ మోకాల మీద అయితే కూర్చోబెట్టి, అయినా మీ నాన్న ఎలా చనిపోయాడో చెప్పు అంటుందా. గ్యాంగ్ ఫైట్ వల్లే చనిపోయాడు అన్నట్టు వీడు చెప్తాడనమాట. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ నాన్న యొక్క అడుగుజాడలో నువ్వు వెళ్ళకూడదు అనేసి, అయినప్పటికీ నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తుందా. వీడు కానీ, అమ్మ నేను ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా నీకు అర్థం కాదు, కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మమ్మ అన్నట్టు చెప్తాడా. కానీ వాళ్ళమ్మ అయితే, ఎలారా నమ్మమంటావు, మీ నాన్న ఆల్రెడీ చనిపోయాడు, కానీ నువ్వు ఇప్పుడు అందరితోనూ గొడవలు వేసుకుంటూ ఏ ఈదిలో చచ్చిపడి ఉంటావో కానీ తెలియకుండా నేను బాధపడుతూ ఉండాలా. నాకు అవసరమే లేదు, ఇంకెప్పుడు కానీ నేను నీ మొహాన్ని చూడాలనుకోవట్లేదు, నా ఇంట్లో నుంచి కానీ బయలుదేరు అన్నట్టు చెప్పి వాళ్ళ అమ్మ అయితే అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతుందా. దాంతో వీడు కానీ తన రూమ్కి అయితే వచ్చి థింగ్స్ అంతా ప్యాక్ చేస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి, నేను నీతో మాట్లాడాలి అన్నట్టు చెప్పి క్షియా అమ్మాయి కానీ వాయిస్ మెసేజ్ పంపించుంటుంది. నెక్స్ట్ వీక్ అయితే నాకు హీరోకి ఎంగేజ్మెంట్, నువ్వు వచ్చేయి అనేసి. నిజంగానే నువ్వు తనని ఎంగేజ్మెంట్ చేసుకోబోతావా అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ అవును అంటాడా. ఎందుకు నువ్వు సడన్గా ఈ డెసిషన్ తీసుండవు, ఒకవేళ వాళ్ళు నేను ఫోర్స్ చేశారా అన్నట్టు అడుగుతుంది. ఇదిగో చూడు నేను ఈ ఇంటికి రావడానికి రీజన్ ఏందో తెలుసా, నీతో రివెంజ్ తీసుకోవడం కోసం మాత్రమే, కానీ ఇప్పుడు అందులో ఫన్నే లేదు. సో అందుకే నేను కానీ ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాను అన్నట్టు చెప్పి వాడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తుందనమాట. అంటే మన ఇద్దరికి మధ్య ఇప్పుడు ఏమీ లేదా అనేసి. ఆ నెక్స్ట్ అయితే తను కానీ వాళ్ళ నాన్న దగ్గరికి దా వచ్చి ఉంటుంది. అప్పుడైతే తనకి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ గుండు బాస్ అయితే వాలంటీర్గా ఈ ప్రాజెక్ట్ యొక్క వేలంపాట నుంచి అయితే విత్డ్రా తీసుకున్నాడు అనేసి. హీరోయిన్కి అయితే షాకింగ్గా ఉంది. అది ఎలా జరిగింది, ఒకవేళ దీని వెనకాల హీరో ఉంటాడో ఏమో అన్నట్టు ఆలోచించి వాడిని కానీ వచ్చి మీట్ అవుతుందనమాట. ఇప్పుడు వాడితో కానీ చెప్తా ఉంది, నీ గుండు బాస్ అయితే ఆ వేలంపాట నుంచి విత్డ్రా తీసుకున్నాడు, దానికి బదులు కదా నువ్వు కానీ వాళ్ళ కూతురుని అయితే పెళ్లి చేసుకుంటాను అనేసి మాట ఇచ్చావా అన్నట్టు అడుగుతుందా. అలాగంతా ఏమీ లేదు, తను చాలా మంచి అమ్మాయి, అందుకే నేను కానీ తనని అయితే పెళ్లి చేసుకుంటా ఉన్నాను అన్నట్టు వీడు చెప్తాడనమాట. ఎలాగా ఫియాన్సీ లాగనా అన్నట్టు తను అడుగుతుందా. కాదు, వాడు వేరే తను వేరే, వాడు చాలా చెడ్డవాడు, కానీ ఈ విక్ష అమ్మాయి అయితే చాలా మంచి అమ్మాయి అన్నట్టు వీడు చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ మనం ఇద్దరం ఇప్పుడైతే ఒకే స్టేజ్లో కదా ఉంటున్నాము అన్నట్టు చెప్తుందా. హీరో దగ్గర సమాధానమే లేదన్నమాట. హీరోయిన్ కానీ, ఇదిగో చూడు నువ్వు నా కోసం అనేసి నీ సంతోషాన్ని వదులుకునేసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే, నేను ఇప్పుడు సంతోషంగానే
ఉండాను అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ వాళ్ళ యొక్క ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని కానీ తలుచుకునేసి నీ యొక్క సంతోషాన్ని నువ్వు ఫ్యూచర్లో అయినా కనిపెట్టు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట ఫీల్ చేస్తూ. అక్కడ నుంచి తను కానీ వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వచ్చి, నాన్న మీరు ఆశపడినట్టుగానే మనం కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క వేలం పాటలో గెలిచామన్నట్టు చాలా సంతోషపడుతూ చెప్తా ఉంటుందా. ఆటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. వాడైతే హీరోయిన్ యొక్క జ్ఞాపకంతో చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. అక్కడికైతే వాడి యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి, బాస్ మీరు ఎందుకు ఇలా ఫీల్ చేస్తూ ఉండారు, మీరు హీరోయిన్ని చాలా మిస్ అవుతూ ఉంటారు అనేది బాగా తెలుస్తూ ఉంది. అదేదో మీరు తనతో వెళ్ళి మాట్లాడవచ్చు కదా, ఖచ్చితంగా తను కానీ మీ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది అంటాడా. లేదురా, నేనైతే మన బాస్కి ప్రామిస్ చేసి ఇచ్చుండాను, ఒకవేళ నేను గనక తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదనుకో ఆ తర్వాత తను కానీ హీరోయిన్ని ఇంకా వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కానీ అస్సలు వదిలిపెట్టడు అన్నట్టు చెప్పి వీడు మళ్ళీ ఫీల్ చేస్తాడా. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ స్పృహలోకి అయితే వచ్చేసాడు. వెంటనే అతను కానీ నా యొక్క యాక్సిడెంట్కి కారణం ఆ ఫియాన్సే వాడుదా, సో నువ్వు కానీ ఈ న్యూస్ని అయితే పోలీసుల దగ్గర చెప్పి వాడిని కానీ అరెస్ట్ చేపి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ అసలు ఏందా జరిగింది నాన్న అన్నట్టు అడుగుతుందా. అప్పుడుదా ఇతను కానీ చెప్తాడు, యాక్చువల్గా ఫియాన్సే వాడైతే వీళ్ళ నాన్న కార్ డ్రైవ్ చేసే టైంలో మీరైతే ఆ ప్రాజెక్ట్ యొక్క వేలం పాటలో బిజీగా ఉంటున్నారనేది నాకు తెలుసు, దానికి హెల్ప్ చేయడానికి నేను కానీ మనిషిని అరేంజ్ చేసి ఉండాను, మీరు కానీ అతన్ని అయితే వెళ్ళి మీట్ అవ్వండి అన్నట్టు చెప్పి ఏదో ట్రిక్ చేసినట్టున్నాడు. అందువల్లే వీళ్ళ నాన్న కానీ ఆ యాక్సిడెంట్లో అయితే చిక్కుకున్నాడంట. కానీ దీన్నంతా వాడు ఎందుకు చేశాడనేసిదా తెలియట్లేదు అంటాడా. మరెందుకు అయి ఉంటుంది, హీరో కన్నా అన్నిట్లోనూ మనం వెనకే ఉంటున్నామే అన్న జలసి, ఇంకా నేను వేరే వాడి యొక్క పెళ్లి ప్రపోజల్ని రిజెక్ట్ చేశానన్న కోపంతో దీన్నంతా కానీ చేసుంటాడు అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్న కానీ మంచిదయ్యిందమ్మా, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోవడమే నాకు ఇప్పుడు చాలా సంతోషం అన్నట్టు చెప్తా ఉంటాడనమాట. ఇటుపక్క హీరో కానీ హీరోయిన్ ఎప్పుడు వచ్చి ఉండే ఆ చెట్టు కింద అయితే నిలబడి చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. అక్కడికైతే అసిస్టెంట్ కానీ వచ్చి, బాస్ మీరు ఎందుకు ఇప్పుడు ఇంత బాధపడుతూ ఉండారు, మీరు ఎలా తనని ప్రేమిస్తూ ఉంటారో ఆ విధంగానే మేడం కానీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఎందుకు మీరు ఒకరితో ఒకరు చెప్పుకోకుండా ఇలా బాధని పడుతూ ఉంటారు అన్నట్టు చెప్తాడా. దీన్నంతా చెప్పి తనని వేరే బాధ పెట్టమంటావా అన్నట్టు వీడు చెప్తాడా. అసిస్టెంట్ కానీ, బాస్ మీరు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా ఒక పనిని చేసిన తర్వాత మనం రిగ్రెట్ చేయకూడదు అనేసి, సో ఆ విధంగానే మీరు కానీ ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ చేసుకునేసి ఫ్యూచర్లో అయితే రిగ్రెట్ చేయకండి, మీ ప్రేమ కోసం మీరు ఇప్పుడు దాన్ని ఫేస్ చేయండి అన్నట్టు చెప్తాడా. సో హీరో కానీ వచ్చి ఈ గుండు బాస్తో అయితే చెప్పేస్తాడనమాట, నేనైతే మీ కూతుర్ని ఎప్పటికీ ప్రేమించలేదు, తనని నా సిస్టర్ కానీ చూస్తూ ఉన్నాను, సో మనం కానీ ఈ ఎంగేజ్మెంట్ని అయితే క్యాన్సిల్ చేసుకుంటాము అనేసి. ఆడ ఒకటే కోపంతో అరుస్తూ ఉన్నాడు, నేను నిన్ను చంపేస్తాను పొడి చేస్తాను అనేసి. అక్కడికైతే ఈ క్షయ అమ్మాయి కానీ వచ్చి, పర్వాలేదు నీకు ప్రేమ లేకపోయినా పర్వాలేదు నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటుందా. హీరో కానీ, ఇదిగో చూడు ప్రేమ లేకుండా నా మనసులో వేరే అమ్మాయిని పెట్టుకునేసి నేను కనుక నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో ఆ తర్వాత నేను మనిషినే కాదు అన్నట్టు చెప్తాడా. మరి నీకు నా మీద ప్రేమ లేనప్పుడు నువ్వెందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అన్నట్టు తను చెప్తుందా. నేను చేసిందంతా తప్పే, నన్ను కానీ క్షమించండి అన్నట్టు వీడు అడుగుతాడనమాట. దానికోసం ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకుంటాను అనేసి. చేసిందంతా చేసేసి ఇప్పుడు నువ్వెందుకు సారీ అడుగుతా ఉండవు అన్నట్టు తిట్టేసి ఈ గుండువాడు కానీ హీరో దగ్గర అయితే గన్ ఇస్తాడనమాట. అందులో ఉండే బుల్లెట్స్ అంతా తీసేసి ఒకటి మాత్రం పెట్టి, నువ్వు కానీ 5 సార్లు అయితే కాల్చుకో, ఖచ్చితంగా ఏదో ఒక బుల్లెట్ నీ తలకి తగిలితే ఖచ్చితంగా నువ్వు పైకి పోతావు అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఏమాత్రం ఆలోచించకుండా కాలుస్తూ ఉంటాడనమాట. ఈ అమ్మాయి కానీ, నాన్న నేను వాడిని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండను, ఒకవేళ వాడికి గనుక ఏమైనా అయ్యిందనుకోండి నేను మీ కళ్ళ ముందరే చనిపోతాను అనేసి ఆ గన్నిని కానీ లాక్కునేసి, వద్దు నాన్న వాడైనా హ్యాపీగా ఉండని, వాడి మనసులో నేను లేదు, కానీ వాడు ప్రేమించే అమ్మాయినైనా వాడు పెళ్లి చేసుకునేసి హ్యాపీగా ఉండి నా కోసం వాడిని కానీ ఇక్కడ నుంచి వదిలేయండి అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్నగా ఒకటే ఫీల్ చేస్తాడనమాట. సరే నేను కానీ నా కూతురు కోసం నిన్ను కానీ క్షమించి వదిలేస్తా ఉన్నాను, ఇంకెప్పుడు కానీ నీ మొహాన్నే నేను చూడకూడదు, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అంటాడా. హీరో కానీ థ్యాంక్స్ బాస్ అన్నట్టు చెప్పి అక్కడ నుంచి అయితే ఇంటికి కానీ వస్తాడా. ఇప్పుడుదా మనందరికీ కానీ పెద్ద షాక్ అనమాట. యాక్చువల్గా హీరో అయితే గ్యాంగ్ లీడరే కాదు, వాడు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్. వీడు 5 సంవత్సరాలకు ముందే పోలీస్ అయిపోయినట్టుంది, కానీ ఈ గుండు బాస్ అయితే కొన్ని ఇల్లీగల్ పని చేస్తూ ఉంటాడా. దాని యొక్క ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడం కోసమే హీరో కానీ ఇన్నాళ్ళు అయితే వాడి కింద పని చేస్తూ ఉన్నట్టుంది. సో ఇప్పుడు హీరో కానీ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసేసాడు. ఇప్పుడు వీడు కానీ పోలీసుగా మళ్ళీ రీజాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. దాన్ని అయితే వాళ్ళ యొక్క సీనియర్ ఆఫీసర్స్ కానీ చెప్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ తన యొక్క కార్ యాక్సిడెంట్ కి కారణం ఆ ఫియాన్సే వాడుదా అన్నట్టు కంప్లైంట్ అయితే ఇచ్చుంటాడా. ఆ విషయం అయితే వీడి యొక్క నాన్నకి తెలిసిపోయి ఇప్పుడు సొంత కొడుకుని అయితే బాగా కొట్టి పడేస్తూ ఉంటాడనమాట. నీ వల్ల నా పరువు మర్యాద మొత్తం కానీ పోయింది, ఇప్పుడైతే ఆ చీఫ్ ఇన్స్పెక్టర్ కానీ వస్తూ ఉంటాడు నిన్ను అరెస్ట్ చేసి లాక్కొని వెళ్ళడానికి అంటాడా. వీడైతే కాళ్ళే పట్టుకున్నాడు అనమాట. నాన్న మీరు నన్ను ఎలాగైనా కాపాడాలి, ఇందులో నుంచి నన్ను కాపాడండి, ఇంకెప్పుడు కానీ ఈ విధంగా చేయను అంటాడా. కానీ అంత లోపల అక్కడికి పోలీసు కానీ వచ్చేసారు అనేసి బట్లర్ చెప్తాడనమాట. సో ఫియాన్సే వాడిని కానీ అరెస్ట్
అరెస్ట్ చేసి అక్కడ నుంచి అయితే లాక్కెళ్ళిపోతారు. అంటే ఈ గుండు బాస్నే చూపిస్తారు. వీడికి కానీ ఇప్పుడు హీరో అయితే పోలీస్ అనే నిజం తెలిసిపోయినట్టుంది. వీడైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. నేను చాలా తప్పు చేశాను, కానీ నా కూతురికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ నాకు ఏమైనా అయితే ఆ తర్వాత నా కూతుర్ని కానీ అబ్రాడ్కి అయితే పంపించేయన్నట్టు తన అసిస్టెంట్తో చెప్తా ఉంటాడా. అంత లోపల అక్కడికైతే హీరో కానీ పోలీస్ యూనిఫామ్ అంతా వేసుకునేసి అక్కడికైతే వస్తాడా. ఇప్పుడు ఈ గుండు బాస్ కానీ చెప్తా ఉంటాడు, 3 సంవత్సరాలకు ముందు నువ్వు కానీ నా దగ్గరికి అయితే వచ్చావు. అప్పటి నుంచి నేనైతే నిన్ను నా కొడుకులాగే చూసుకున్నాను. నా యొక్క మొత్తం ఆస్తి ఇంకా ఈ గ్యాంగ్ మొత్తాన్ని కానీ నా తర్వాత నీ దగ్గర అప్పగించాలనుకున్నాను. కానీ నువ్వెందుకు పోలీస్ అన్న విషయాన్ని నాతో చెప్పకుండా నన్ను ఇన్నాళ్ళు ఏమార్చావు అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఇదిగో చూడండి, మీ యొక్క రూటు నా రూటు ఒకటి కాదు అన్నట్టు చెప్తాడా. దానికి ఇతను కానీ నా వల్లదా మీ నాన్న చనిపోయాడన్న కోపంతోదా నువ్వు కానీ ఇదంతా చేసావా అన్నట్టు అడుగుతాడు. కాదు, నేనైతే పోలీసు, నా యొక్క డ్యూటీనే నేను కానీ చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్పేసి, మీ కూతురు గురించి అంతా మీరు చాలా బాధపడకండి, తనని కానీ నేనైతే ఆల్రెడీ ఇక్కడ నుంచి అబ్రాడ్కి పంపించేశాను అన్నట్టు చెప్తాడా. ఈ గుండు బాస్ కానీ చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్తాడనమాట. అంతే హీరో కానీ ఇతన్ని లాక్కెళ్ళి పోలీసుల దగ్గర అయితే అప్పగించేస్తాడు. ఇప్పుడు హీరో కానీ వాళ్ళ అమ్మతో అయితే వెళ్ళి చెప్పేస్తాడు, ఇన్నాళ్ళు వాడు కానీ యాక్టింగ్ చేశాడు, తనైతే రియల్ పోలీసు అనేసి. సో వాళ్ళ అమ్మ కానీ చాలా సంతోషపడుతుందనమాట. అంటే నువ్వు ఈ 5 సంవత్సరాలుగా ఒంటరిగా చాలా కష్టపడ్డావు కదా, 2 సంవత్సరాలు జైల్లోను, ఇంకా 3 సంవత్సరాలు ఆ రౌడీ దగ్గరను అన్నట్టు చెప్పి వెంటనే కానీ హీరోని అయితే హక్ చేసుకునేసి ఫీల్ చేస్తుందా. ఆ తర్వాత హీరో కానీ సరే అమ్మా, ఇప్పుడు హీరోయిన్ ఎలా ఉంది, తను పర్వాలేదు కదా అన్నట్టు అడుగుతాడా. లేదు, తనైతే అస్సలు బాగాలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి తనైతే తనని తను వర్క్లో బిజీగా ఉంచుకుంటా ఉంది అన్నట్టు చెప్తుందా. అదేవిధంగా నువ్వు కానీ వెళ్ళి హీరోయిన్ అయితే చూడు అన్నట్టు చెప్తారా. నిజంగానే వెళ్ళమంటారా అమ్మ అన్నట్టు హీరోను అడుగుతాడనమాట. అవును, నువ్వు కానీ వెళ్ళి చూడు అన్నట్టు వాళ్ళమ్మ కానీ ఫుల్ పర్మిషన్ అయితే ఇస్తాడా. సో హీరో అయితే చాలా సంతోషమైపోయాడనమాట. వెంటనే కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. హీరోయిన్ అయితే చెట్టు కింద నిలబడి ఉంటుంది. అక్కడికైతే హీరో కానీ వచ్చి, ఇంకా ఇక్కడ ఏం చేస్తా ఉండవు, త్వరగా రా అన్నట్టు పిలుస్తాడా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్నట్టు అడుగుతుందా. ఇంకెందుకు, నా చెల్లెలు అయితే ఇక్కడ ఉంది కదా, సో తన్ని కానీ ఇంటికి పిలుచుకెళ్ళడానికి వచ్చాను అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ ఇదిగో చూడు, మా నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అన్నంత మాత్రాన నువ్వేమి నా అన్నవేగా, నేను అసలు ఒప్పుకోను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నేను నిన్ను బ్రదర్గా చూడమని చెప్పలేదు అన్నట్టు చెప్పి హీరోయిన్కి కానీ ఫ్లవర్ అయితే ఇస్తూ, ఇకపై నుంచి నువ్వు కానీ నా పిల్లవి అన్నట్టు చెప్పి హీరోయిన్కి అయితే కిస్ చేస్తాడనమాట. అంతే వీళ్ళిద్దరూ కానీ కలిసిపోతారు. సో వీళ్ళ యొక్క ప్రేమకి వీళ్ళ యొక్క పేరెంట్స్ కానీ ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు కాబట్టి వీళ్ళిద్దరూ కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉంటున్నారనమాట. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.